సో 5వ నంబర్ శ్లోకం ఇంకొద్దిగా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చేసేసి మనం 6th నంబర్ శ్లోకానికి ముందుకెళ్దాం. గురువును హత్వా మహానుభావ. హే మహానుభావ, మా గురుగారు మహానుభావులు, ఇటువంటి గురుదేవుల్ని నేను హత్యని చేయను. శ్రేయో భక్తుం భైక్షమపీహలోకే, నాకు శ్రేయస్కరం ఏదైతే భిక్ష అడిగి తింటాను కానీ నేను గురువుని హత్య చేయను, ఇది నాకు శ్రేయస్కరం కాదు. హత్వార్థ కామాస్తు గురునిహేవో, నా కామ కోరికల గురించి గురువుని హత్య చేయమంటావా? నాకు రాజ్యం కావాలని, బంగారం కావాలని, డబ్బు కావాలని, సుఖం కావాలని, ఇటువంటి వస్తువులపైన నేను గురువుని హత్య చేయాలా? లేదు. సో ఒకవేళ నేను ఈ రాజ్యం, రాజ్యభోగం, రాజ్యసుఖం గురువుని హత్య చేసిన తర్వాత నేను పొందగలనంటే అది కేవలము గురు తాలూకా రక్తంలోని అభిషిక్తమైన ఆ రాజ్యము, ఆ సుఖము, ఆ ఐశ్వర్యము ములిగి ఉంటుంది. గురుగారు రక్తంలోనే ములిగి ఉంటుంది. నేను ఏం భోగం చేసినా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ పడుకున్నా, ఆ రాజ్యములో ఉన్నా కూడాను. అందుకే గురువు రక్తం అభిషేకమైన ఆ రాజ్యము, ఆ రాజ్య సుఖము నాకు వద్దు. అందుకే నాకు అన్నిటికంటే శ్రేయస్కరం ఏంటి? భిక్షామపిహలోకే, నేను భిక్ష అడిగి నేను జీవిస్తాను కానీ నేను గురువుని హత్య చేయను. మన సనాతన ధర్మంలోని గురువు తిట్టాలి, గురువు కొట్టాలి, అప్పుడే ఒక వ్యక్తి బాగుపడతాడు. ఎవరిపైన అయితే గురువు తిడతారో, కొడతారో, కోపడతారో ఆ శిష్యుడు ఖచ్చితంగాను యజ్ఞమైన అంటే క్వాలిఫైడ్ శిష్యుడు అవుతాడు. కానీ సహించాలి. గురువు కొన్ని సమయాన్ని పరీక్షిస్తారు కూడా, ఇతను సహనశీలత ఎంత ఉన్నది అని చెప్పేసి. సో గురువు కొడితే, తిడితే మనకి కసితోని, కక్షలతోని కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. శిష్యుడు బాగుపడాలని చెప్పేసి తిడతారు, కొడతారు. సో గురువు తిడుతున్నారు, కొడుతున్నారు చెప్పేసి మనం అతనికి వాక్య రూపంగా తిరిగి సమాధానం కూడా చెప్పకూడదు. అంటే వాగ్బాణం అంటారు. వాగ్బాణం అంటే ఏంటి? మాటలతో మన సంసారంలో చాలామంది వాగ్బాణంతో, ఇది అందరి దగ్గర ఉన్నది. ఇది ఎవరి దగ్గర, అందరూ పెద్ద పెద్ద అర్జునుడి కన్నాను పెద్ద పెద్ద ధనుర్ధారులే. అత్త ఒక మాట అన్నదంటే కోడలు 100 బాణాలు వేస్తాయి, వాక్య బాణాలు. కోడలు ఒక మాట అన్నదంటే అత్త ఇంకొక 100 బాణాలు రెడీగా ఉంటాయి. నో ట్రైనింగ్, అప్పటికప్పుడే ఆ బాణాలు వచ్చేస్తుంది. ఏ బాణాలు సర్ర 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 సర్ర. అర్జునుడు కూడా అంత స్పీడ్గా వదలలేదు. ఒక్క క్షణంలోనే అర్జునుడు కొన్ని వేల బాణాలు విడిచిపెట్టేవారట. అంత నిపుణం. మన వాగ్బాణం తల్లిపైన, తండ్రిపైన, అత్తపైన, కోళ్ళపైన, పిల్లలపైన, అందరిపైన మనం విడిచిపెట్టేస్తాం. మనలోని సహన శక్తి లేదు. సహన శక్తి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే భక్తులు అయితేక సహన శక్తి వస్తుంది. ఎన్ని యోగం చేయండి, ఎన్ని ధ్యానం చేయండి, ఎన్ని శాస్త్రాలు చదవండి, ఎన్ని పురాణాలు చదవండి, రోజు మీరు గుళ్ళోకి వెళ్ళిపోండి, గుళ్ళోనే ఉండండి కావలొస్తే. గుళ్ళు గోపురాలకు వెళ్ళి పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని, కొన్ని మాలలు వేసుకొని, 11 రోజు మాల, 21 రోజు మాల, 31 రోజు మాల వేసేసుకుంటే మనకి శాంతి వచ్చేది, మనకి సహనశీలత రాదు. భక్తితోనే మనకి సహనశీలత వస్తుంది. సో మనం నిన్న భక్తి అంటే ఏంటి అని తెలుసుకున్నాం. వ్యాసదేవుడు చెప్తున్నారు, ఎస్ శృణ్వాతో.
ఎప్పుడైతే మనం భగవత్ కథ వింటామో అది భక్తి. మనం ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నాం? భక్తిని చేస్తున్నాం. కొబ్బరికాయలు కొట్టేసాం, దీపాలు పెట్టేసాం, ప్రదక్షిణాలు చేసేసాం, గోండ్రంగా తిరిగేస్తారు చూసారా? ఏంటంటే అదే బొర్రలో దొరలో అదేదో దానికి భక్తి అన్నరు. కాడు నలకరు, 20 కిలోమీటరు, 30 కిలోమీటరు, 40 కిలోమీటరు కాడు నలక నడిచేస్తారు. తిరుపతికి వెళ్ళి గుండె గీసుకొని వచ్చేస్తారు, కడియం వేసుకుంటారు. 41 రోజు వెళ్ళి నేను హుండీలో వేస్తాను. దీనికి భక్తి అనరు. భక్తిలో ప్రపంచన అంటారు దీనికి. చూపించుకోవడాలు, భక్తి చూపించుకోవడం అంటే ప్రదక్షిణం మాత్రమే, ప్రదర్శనం. అంటే ఎక్స్పోజ్ చేయడం, ఇవన్నీ మాలలు వేయడం, ఇవన్నీ గుండు గీసుకోవడం, తిరుపతికి వెళ్ళడం, ఇవన్నీ మన భక్తిలో ఎక్స్పోజింగ్. భక్తి ఎవరికంటారంటే వాళ్ళని ధైర్యం, వాళ్ళు పేషెన్స్, సహనశీలత. పెద్దోళ్ళంటే గౌరవం, గురువు అంటే భక్తి, భగవంతుడు అంటే అటుడు అయిన నమ్మకము. దీనికి భక్తి అంటారు. ఖచ్చితంగా ఏ దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా రే భగవంతుడు ఉన్నారు, భగవంతుడు ఉంటుండగా మనకి భయం ఏంటి? దానికి భక్తి అంటారు. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటండి ముందు ముందు శ్లోకాల్లోని. సో అందుకే ఈ 5వ నంబర్ సంగులోని మనం చెప్తున్నారు, నేను గురువుని హత్య చేయను మహానుభావ, నాకు విడిచిపెట్టేసేయండి. 6వ నంబర్ శ్లోకం ఇది కూడాను వజ్ర ఇంద్రప్రజ ఛందతోనే చదువుకోవాలి. నా చైదద్ విద్మః కతరన్న గరీయ యద్వా యయేమ యది వా న యయేయుః యానేవ హత్వా న జిజివిషామస్ ते अवस्थिता प्रमुखे धातराष्ट्रः न चेद विद्मः कतरन्न गरियो यद्वा यजेम यदि वा न ययेयुः यानेव हत्वा न जिजिविषामस ते अवस्थितः प्रमुखे धातराष्ट्रः न चेद्विद्मा कतरन् गरीय यद्वा ययेव यदि वा न ययेयुः यानेव हत्वा न जिजिविषामस ते अवस्थिता प्रमुखे धातराष्ट्रः न चेद्विद्मा कतरन्न गरीयो यद्वा जयेम यदि वा न ययोयुः यानेव हत्वा न जिजिविषामस ते अवस्थिता प्रमुखे धातराष्ट्रः ना चैदद्विद्म कतरन्न गरियो. కతరన్ గరియో అంటే ఏది శ్రేయస్కరం, ఏది ధర్మము నాకు తెలియకుంటుంది. కన్ఫ్యూజన్. దీనికి అన్నారు కతరన్ గరియో. గరియో అంటే ఏది చెయ్యాలి, ఏం చేస్తే మంచి అవుతుంది అని చెప్పేసి గరియో అంటున్నారు. మంచితనానికి ఉత్తమము, నేను ఏది చేస్తే ఉత్తమము. కతరన్ గరియో ఏంటి చేస్తున్నారు? యద్వా జయేమో యదివా నా జయేయు. నేను విజయప్రాప్తి అవడం అనేది ఉత్తమమా, లేదంటే ఓడిపోవడం ఉత్తమమా?
ఏది ఉత్తమమో నేను తెలుసుకోలేకపోతున్నాను. నేను జయం అవడం ఉత్తమమా, లేదంటే వాళ్ళు జయం అవడం ఉత్తమమా, లేదంటే నేను ఓడిపోవడం ఉత్తమా, వాళ్ళు ఓడిపోవడం ఉత్తమా అనేది నేను కన్ఫ్యూజన్ అని చెప్తున్నారు. ఇప్పుడు కన్ఫ్యూజన్కి వచ్చేసారు. ఇప్పటి వరకు ఏమంటున్నారు, నేను గురువును నేను హత్య చేయను, ఆ రాజ్యం వద్దు, రాజసుఖం వద్దు అని చెప్పారు. ఇప్పుడు ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ శ్లోకంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను ఏం చేస్తే నాకు ఉత్తమం నాకు తెలియకుంటుంది, బోధపడకుంటుంది, నా మైండ్ బ్లాక్ అయిపోయిందని చూసారా, మైండ్ బ్లాక్ అయిపోయింది. మా కొన్ని బ్రహ్మచారులు బ్లాక్ అయిపోతుండే అలాగా, అప్పుడప్పుడు పిచ్చి అయిపోతుంటా అరే. సో ఇలాగ బ్లాక్ అయితే మనకి కూడా బ్లాక్ చేసేస్తుంటారు. వాళ్ళు బ్లాక్ అయితే పర్లేదు. సంసారంలో ఇటువంటి వ్యక్తులు వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యి ఇతరులను కూడా బ్లాక్ చేసేస్తారు. ఎవరు గుడికి వస్తే, భగవద్గీత నేర్చుకుంటే, జపం చేస్తే, కీర్తనం చేస్తే, ఇంటి వాళ్ళు పక్కంటి వాళ్ళు మన మైండ్ బ్లాక్ చేస్తుంటారు. చూసారా, ఏంటి నువ్వు ఈ వయసులో ఇలా చేస్తున్నావేంటి, నీకు ఇది అవసరమా, చదువుకోవాలి, ఇవన్నీ చేయాలి, చదవద్దని చెప్పేసి ఎవరు చెప్పారేంటి, ఎలాగ చదువుకున్నావో భగవద్గీత అలాగే చదువు అని చెప్పేసి చెప్పాలి, అది ఉత్తమము. ఎలాగ స్కూల్కి వెళ్ళి చదువుతున్నావో, కాలేజీకి వెళ్ళి చదువుతున్నావో, అలాగే సండే ఒకరోజు అట్లీస్ట్ భగవద్గీత గుడికి వెళ్ళి చదువు, అది ధర్మము, అది ఉత్తమము. అది చెప్పే వ్యక్తి మనకి ఎవరు లేరు. అది ఉత్తమము అని మనకి ఎవరు చెప్పే వ్యక్తులు ఎవరు లేరు. అంటే దాని అర్థం ఏంటి, మన శ్రేయస్కరులు ఎవరు లేరు, అంతే కదా. భగవద్గీత చదువు, భక్తి చెయ్యు, భగవంతుడిని ప్రసన్నం చెయ్యి అనే వ్యక్తులే శ్రేయస్కరులు. ఉద్యోగం చెయ్యు, డబ్బు సంపాదించు, పిల్లలు కాను, ఇదితో పశుపక్షులు కూడా చేస్తారు. పశుపక్షులు కూడాను వాళ్ళు తల్లిదండ్రులు శిక్ష ఇస్తారు. ఆహారం తీసుకురండి, ఎగిరెగిరి అక్కడి నుంచి ఆహారం తీసుకొస్తారు. ఇంద్రియ సుఖము, పిల్లలకు అండం, ఇల్లు కట్టుకోవడం, వాళ్ళు కూడా ఉన్నదిగా. అది శ్రేయస్కరం కాదు. శ్రేయస్కరం మనం మానవ జన్మలో పుట్టామని చెప్తారు మనకి, నెక్స్ట్ శ్లోకాల్లో ఉంటాయి. సో అందుకే శ్రేయస్కరం అనేది ఏంటి, ఉత్తమమైనది ఏంటి మనం తెలుసుకోవాలి. ఎప్పుడు మనం తెలుసుకుంటాం, ఎప్పుడైతే మనం భగవద్గీత, భాగవతం లాంటి గ్రంథాలని తెలుసుకుంటామో, సత్పురుషుల తాలూకా సాంగత్వాన్ని మనం తెలుసుకుంటామో, అప్పుడు ఏది ఉత్తమం అనేది మనకి విచక్షణ జ్ఞానం వస్తుంది. మన జీవితంలోని డెసిషన్ తీసుకోగలం. ఇప్పుడు అర్జునుడు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ముందు తిడతారు కృష్ణుడు, ఏమని తిడతారని తర్వాత చూద్దాం. యానేవ హత్వా నా జిజివిషామస్, నేను వాళ్ళకి చంపి నేను బతకడానికి నాకు ఇష్టం లేదు. మీరు చెప్తే లేకపోతే నేను యుద్ధం చేసి వాళ్ళకి చంపేస్తాను. చంపిన తర్వాత నేను జీవించగలనా, నేను జీవించలేను. యుద్ధంలోనే పోరాపోరు అవుతుంది. నువ్వెవరు, నేను, నీ ప్రతాపం నా ప్రతాపం తెలుసుకుందాం అని చెప్పేసి ఏదో యుద్ధం చేస్తాం. యుద్ధం అయిన తర్వాత ఒకవేళ వాళ్ళు చనిపోయారు అనుకోండి, నేను అది విని చూసి తెలుసుకొని నేను బతకగలనా, నా జిజివిషామష్, నేను బతకలేను. తర్వాత తే అవిస్థిత ప్రముఖే ధాతరాష్ట్ర, ఇవెందో వాళ్ళ పక్షాన ధృతరాష్ట్ర తాలూకా పుత్రులు ఉన్నాయండి, నాకు అనవసరం. ఎందుకు ఇక్కడ అన్నారు ధృతరాష్ట్ర తాలూకా ప్రముఖే ధాతరాష్ట్ర అని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ధృతరాష్ట్ర తాలూకా పుత్రులు అందరూ శత్రువులు కదా. ఇవెందో వాళ్ళు ఉన్నవిడ నాకు అనవసరం, వాళ్ళ పక్షులు ఉన్నాయండి కానీ వాళ్ళకి నేను సంహరించాను అని అంటున్నారు. సో ఈ ప్రకారంగా ఈ శ్లోకంలోని లాస్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ప్రభుపాదులు చెప్తున్నారు ఇక్కడ అర్జునుడికి 3 క్వాలిటీస్ ఉన్నాయి, అద్భుతమైన క్వాలిటీస్. దానివల్ల కృష్ణుడు ఇంప్రెస్ అయిపోతాడు. అతనికి త్యాగగుణం ఉన్నది,
త్యాగం. రాజ్యాన్నైనా విడిచిపెట్టేస్తాను, ఆస్తి విడిచిపెట్టరు కొంతమంది. అంత ఈజీ కాదు ఆస్తి విడిచిపెట్టడం. ఇల్లును ఈ వాకల్ని విడిచిపెట్టేస్తారు, తల్లిదండ్రిని విడిచిపెట్టేస్తారు, కానీ ఆస్తి విడిచిపెట్టారు. అదే ఇక్కడ చెప్తున్నారు. త్యాగం లేదు. త్యాగం కూడా ఉన్నవాడే భగవంతుడిని ప్రసన్నం చేయగలరు. సేవ చేసేస్తే, నామం చేసేస్తే ప్రసన్నం అయిపోతారు. ఏంటి త్యాగం ఉండాలి. త్యాగానికి శాస్త్రంలోని అనేక మహిమ. మీరు భగవంతుడి గురించి ఒకటి త్యాగం చేయండి. చాలామంది మాంసాహారం త్యాగం చేయలేకపోతున్నారు. అవదు స్వామి, కుదరదు. మీరైతే బ్రహ్మచారులు, సన్యాసి, మీరు ఏదైనా విడిచిపెట్టేస్తారు, మాకు అవుతుంది. ఏ శాస్త్రం రాసున్నది? సంసారం చేసిన వ్యక్తులు మాంసాహారం తినాలని చెప్పేసి ఎక్కడ రాసున్నా చెప్పండి. ఎక్కడ రాసున్నదా? చదివున్నదా? కొన్ని సంవత్సరాల ముందు మన ఆహారం ఇది ఉండేదా? రెయ్యలు, పేతలు, కుక్కలు, కోళ్ళు ఉండేదా? మీరు పెద్ద హోటల్కి వెళ్తున్నారు, అక్కడ ఏంటి మీకు కోడి మేక మాంసం ఇస్తున్నారు అనుకున్నారా? భ్రమ అది మీది. అది ఏ మాంసం ఇస్తున్నారో మీకు తెలియదు. అది బాగా మసాలా వేసేస్తే అది ఏ మాంసం కూడా మీకు తెలియపడదు. అది ఏ మాంసం అనేది బ్రహ్మాండం ఉన్నది. డబ్బు ఇచ్చి కొనుక్కున్నారుగా. ఫ్రీగా ఇస్తే ఎంచుతారు, మళ్ళీ ఫ్రీగా ఇస్తే బాగోలేదు అంటారు. కానీ డబ్బు ఇచ్చి కొనుందు దాని విలువ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. అది ఏదైనా కూడా, అది ఎంత బాగున్నా బాగోలేకపోయినా. సో ఇటువంటి అఖాద్యం, ఈ శాస్త్రంలో దీనికి ఏమన్నారంటే అఖాద్యం, ఇది తినే వస్తువు కాదు. మరి ఎలా తింటున్నారు? ఎవరైతే ఇది మాంసాహారం తింటారో మళ్ళీ రేపు నెక్స్ట్ క్లాస్, సండే క్లాస్ చాలా తక్కువ అయిపోతారు, హాఫ్ అయిపోతారు. ఆమె క్లాస్ అయినా విడిచిపెడతాం, కానీ ఈ మాంసం అయితే విడిచిపెట్టాం. ఇది విడిచిపెట్టడం కష్టం. అలా అంటారు. నేను విడిచిపెట్టనుగా. ఇదే ఇంకా మనకి బెస్ట్గా ఉన్నది. 2 గ్రిల్స్ వేసి చాలు, లాక్డౌన్ అయిపోతారు. సో లాక్డౌన్ చేసి మీరు ఎన్ని రోజులు ఉంచగలరు? ఎన్ని రోజులైనా పోషించే శక్తి నాకున్నది, భగవంతుడు మనకి ఇచ్చి ఉన్నారు. హరి బోల్. సో శాస్త్రం నేర్చుకున్నాం, చదువుకున్నాం, తెలుసుకున్నాం. ఏది చేయరాదు అది మనం ఖచ్చితంగా చేయకూడదు. భక్తివినోద్ ఠాకూర్ మన గురు పరంపరలో ఉన్నారు. అతనికి 7th గోస్వామి అంటాం. అతను కూడా చిన్నప్పుడు మాంసాహారం తినేవాడు. కానీ సడన్గా స్టమక్ పెయిన్ రావడంతో తను అప్పుడుతో ఎల్లోపతి లేకుండేది. అప్పుడు బ్రిటిష్ శాసనం ఉండేది. ఎల్లోపతి మెడిసిన్ లేదు, హోమియోపతి, ఆయుర్వేదికే ఉండేది. అప్పుడు అతనే ఒక ఫకీర్ ఇచ్చేవారు. ఈ మెడిసిన్స్ అన్ని ఫకీర్స్ అన్ని ఇచ్చేవారు, చేరమొడులు అన్ని. అతను చెప్పారు, ఫకీర్ ఏం చెప్పారంటే, మీరు మాంసాహారం విడిచిపెడితే మీ ఈ మెడిసిన్ పనిచేస్తుంది, మరి మీ స్టమక్ పెయిన్ తగ్గుతుంది. అప్పుడు వాళ్ళు విడిచిపెట్టారు మాంసాహారం. ఎప్పుడైతే అతను విడిచిపెట్టారో అప్పటి నుంచి తన స్పిరిచువల్ గ్రోత్ అయిపోయింది. విడిచిపెట్టారంటే ఏంటి? భార్య పిల్లల్ని విడిచిపెట్టేసి అనుకున్నారేంటి? వాళ్ళకి 13 మంది పిల్లలు. మన ఒక పిల్లలు ఉంటారు, 2 ఉంటారు. ఎక్కువ కన్నా 2 మెంబర్స్ కన్నా ఎవరికి ఎక్కువ లేరు. వీఆర్ 2 మెంబర్స్, అవర్ 2 మెంబర్స్. ఇప్పుడు వీఆర్ 2 మెంబర్స్, అవర్ 1 మెంబర్స్. ఇంకొద్ది పదార్థ దేర్ ఈజ్ నో, వీఆర్ ఓన్లీ 2 మెంబర్స్, వీ డోంట్ హ్యావ్ ఎనీ మెంబర్. దట్స్ బిగ్ హెడేక్. అది పెద్ద రెస్పాన్సిబిలిటీ అంటారు. మాకు ఎవరు వద్దు బాబు, మేము ఎలాగే ఉంటాం. సో కష్టం. సో 13 మంది పిల్లలతో సంసారం చేసేసి తను ఒక అద్భుతమైన భక్తులు అయ్యేది. అతను గోస్వామి, 7th గోస్వామి అయిపోయాడు. సో జయ శ్రీ భక్తివినోద్ ఠాకూర్కి. ఎప్పుడైతే మనం అఖాద్యాన్ని విడిచిపెడతామో అప్పుడే మనం స్పిరిచువాలిటీలో గ్రోత్ అవుతాం. మనకి అనుభవం అంటే ఏంటి? రియలైజేషన్. భగవంతుడు ఉన్నారు, భగవంతుడు నామం చేయడం వల్ల నాకు ప్రభావం పడుతుంది,
గీత వినడం వల్ల నాకు ప్రభావం పడుతుంది, నేను గుడికి వెళ్ళి దర్శనం చేయడం వల్ల నాకు ప్రభావం పడుతుందని రియలైజేషన్స్ ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే మీరు ఆ ప్రకారంగా ఫుడ్ని తింటారు. షుగర్ ఉంటుంది ఒక వ్యక్తికి, ఒక డయాబెటీస్ డాక్టర్కి కన్సల్ట్ చేసి ఉంటారు, ద బెస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్. తను చెప్పారు ఇటువంటి మెడిసిన్ తీసుకుంటే మీకు ఖచ్చితంగాను తగ్గిపోతుంది. మనం తీసుకొచ్చాం, ట్యాబ్లెట్స్ వేసుకున్నాం, ఇటుపక్క రసగుల్లా, గులాబ్ జామ్ తింటున్నాం. ద బెస్ట్ డాక్టర్, ద బెస్ట్ మెడిసిన్ కంట్రోల్కి. కానీ మనం రసగుల్లా, గులాబ్ జామ్, స్వీట్స్ అన్ని తినడం వల్ల అది కంట్రోల్లో ఉండదు. పథ్యం అంటారు దానికి. పథ్యం ఉంటేక ఆ మెడిసిన్ పనిచేస్తుంది. ఆ మెడిసిన్ తీసుకున్నప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఇలాగ చేస్తాక నువ్వు కంట్రోల్ అవుతుంది నీ రోగం. అదే ప్రకారంగా మన ఏదైతే భవరోగం ఉన్నదో అది కంట్రోల్ అవ్వాలంటే ఖచ్చితంగాను మనం పథ్యం చేయాల్సిందే. కొన్ని విషయాలు మనం త్యాగం చేయాల్సిందే, అప్పుడు మన బ్రెయిన్లో ప్రభావం పడుతుంది. మాంసాహారం అనేది అన్నిటికంటే మహాపాపమైనది, జీవహత్య మహాపాపం అని చెప్పారు. ఇది ఖురాన్లో ఉంది, బైబిల్లో ఉన్నది, గీతాలో ఉన్నది, ఎక్కడా లేదని కాదు. ఇవేందో అన్ని శాస్త్రాల కన్నా మన శాస్త్రం గొప్పదే. చూడాలంటే ఇతర ధర్మం అని అనుకున్నారే వాళ్ళు, ఆల్ ధర్మంలో కూడా అన్నది జీవహత్య మహాపాపం అని ఉన్నారు. కానీ మనం జీవహత్య చేస్తున్నాం. నేను ఇటువంటి ధర్మాత్మని అని చెప్పేసి అనుకుంటాం. వాడు అసలు ధర్మాత్మ కాదు, పాపాత్ముడు. ఎవరైతే జీవహత్య చేస్తాడో అతను ఎప్పుడూ ధర్మాత్మ అవ్వలేదు. జీవితం అంతా దాన ధర్మాలు చేస్తారు, పూజా పురస్కారాలు చేస్తారు, నిద్ర అంతా బొట్లు పెట్టుకుంటారు. కానీ మాంసాహారం వాడికి ధర్మాత్మలో పాపాత్మే అంటారు. ఈరోజు మాంసాహారం తిన్నాము, 7 రోజుల వరకు మనం విష్ణు ఆలయానికి వెళ్ళకూడదు. తెలుసా? ఇది ఎవరికి తెలుసు? 7 డేస్కి విష్ణు ఆలయాన్ని దర్శనం నిషేధం. ఎలాగా స్త్రీలు నెలకి 5 డేస్ ఇంటి నుంచి బయటికి రాకూడదు, ఆ విధానంగా మాంసాహారం తినే వ్యక్తి 7 డేస్ విష్ణు ఆలయానికి నిషేధం. ఒకవేళ వస్తే మహాపాపం. ఎందుకండి 7 డేస్? మాంసాహారం తింటే మాంసం మనలో శరీరం నుండి డైజెషన్ అవడానికి ఇట్స్ రిక్వైర్డ్ 7 డేస్. ఫుల్ ఫ్లెజ్డ్గా మన బాడీ నుంచి అవుట్ వెళ్ళాలంటే, డైజెషన్ అవ్వాలంటే అది పేగుల్లో ఉంటూనే ఉంటుంది, ఈజీగా డైజెషన్ అవ్వదు. అది డైజెషన్ అవ్వడానికి 7 డేస్ పడుతుంది. అంటే మాంసం స్టిల్ మన శరీరంలో ఉన్నది, అందుకే ఇది అచ్యుతు, అంటే ఇది ముట్టుకోకూడదు. 7 డేస్ తర్వాత ఆ మాంసం మన శరీరం నుంచి వెళ్తుంది. డైజెషన్ చేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. శాకాహారం చాలా త్వరగా డైజెషన్ అయిపోతుంది. కానీ ఇటువంటి గరిష్ట మాంసాహారం 7 రోజులు, ఎంత పెద్ద డైజెషన్ సిస్టమ్ ఉన్నా, అతను ఓల్డ్ అనుకోండి, యూత్ అనుకోండి, ఎవరనుకోండి, మాంసాహారాన్ని డైజెషన్ చేయడానికి 7 డేస్ పడుతుంది. ఇది పశువులు తినే తిండి. ఆ పశువు తింటే వెంటనే అరిగిపోతుంది వాళ్ళకి. కానీ అది మన తిండి కాదు, పశువులు తింటున్నాం. కాబట్టి మనం మనిషి డైజెషన్ సిస్టమ్ అంత లేదు, 7 రోజులు పడుతుంది డైజెషన్ అవడానికి. సో అది మన శరీరంలో ఉండి స్పాయిల్డ్ అయిపోతుంది. ఆ స్పాయిల్డ్ అయింది బ్లడ్లో, ఆ స్పాయిల్డ్ అయింది మన కొలెస్ట్రాల్లోని, ఆ స్పాయిల్డ్ అయింది మన హార్ట్లోని, అన్నింటిలో చేరుకుంటుంది. అందుకే మనకి రోగాలు, అత్యధికంగా రోగాలు. సో అందుకే మాంసాహారం సైంటిఫికల్ కూడాను శ్రేయస్కరం కాదు. అందుకే ఇక్కడ నా చేదద్ విద్మా కతరన్న గరియో, నేను ఉత్తమం ఏది తెలుసుకోలేకపోతున్నాను. ఇప్పుడు మనం చెప్పిన తర్వాత, స్వామి నేను ఉత్తమం ఏంటి, ఇంటికాడ ఏమో తినమంటున్నారు, మీరేమో వద్దంటారు. ఏంటి ఉత్తమం? ఇంటికాడ అయితే తినకుండా విడిచిపెట్టుకున్నారు, మీరేమో ఎక్కడ తింటే పాపం అంటారు. ఇది ఉత్తమం ఏంటి అనేది మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? ఇది మీకు మీరే డెసిషన్ తీసుకోవాలి. ఏదంటే భగవద్గీత చదివిన తర్వాత అర్జునుడికి తెలిసింది ఏది ఉత్తమం అనేది, అలాగే చదివిన తర్వాత మీకు ఏది ఉత్తమం తెలుసుకుంటారు, అప్పుడు మీరు అది చేయండి.
సో 7th నంబర్ శ్లోకం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బై హార్ట్ చేసే 3 క్వాలిటీస్. ఒక క్వాలిటీ ఏమో త్యాగగుణం, రెండో క్వాలిటీ ఏమో గురు పైన ఉంది అతనికి భక్తి. ఖచ్చితంగా ఒక భక్తుడికి గురు భక్తి ఉండాలి. గురు భక్తి వల్లే కృష్ణ భక్తిని ప్రాప్తి అవుతారు, కృష్ణుని ప్రాప్తి అవుతారు. అందుకే గురు భక్తి ఇతనికి ఎక్కువగా ఉన్నది. అతను చెప్తున్నారు, అక్కడ భీష్మ పితామహులు ఉన్నారు, కర్ణుడు ఉన్నారు, ధృతరాష్ట్రుడు ఉన్నారు, ఇంకా బంధుమిత్రులు ఉన్నారు. కానీ వీళ్ళందరికీ చంపుతానని చెప్పుకున్నారు. గురువున హత్వా మహానుభావ, నేను గురువుని చంపనేను. అయితే మిగతా వాళ్ళు చంపేస్తావా నువ్వు అని చంపవచ్చు కదా. మరి వాళ్ళ పేరెత్తలేదు. నేను గురువుని చంపలేను. ఒకవేళ చంపి నేను రాజ్య సుఖం పొందితే నేను గురు రక్తంలోని అభిషిక్తమైన రాజ్యాన్ని పొందుతాను అంటే గురువుకి ఎంత ప్రయారిటీ ఇచ్చారు అతను చూడండి. అక్కడ తాతగారు ఉన్నారు, మరి ఇతరేతర అందాములు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. కానీ గురువు పైన అవుతున్న తనకి నమ్మకం, విశ్వాసం. సో అందుకే రెండో క్వాలిటీ గురు. మూడో క్వాలిటీ భగవంతుడు వాక్యాలపైన అర్జునుడికి ఎంతో విశ్వాసం. భగవంతుడు ఏం చెప్తే అది చేసేరు, దానిపైన విశ్వాసం ఉన్నది, నమ్మకం. ఆర్గ్యుమెంట్ చేయలేదు, కృష్ణుడితో ఆర్గ్యుమెంట్ చేయలేదు. కృష్ణుడు వాక్యాలపైన పరిపూర్ణమైన సంపూర్ణమైన విశ్వాసం అతనికి ఉన్నది. అందుకే ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే 7వ నంబర్ శ్లోకం. కార్పణ్య దోష పహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతః యచ్ఛ్రేయ స్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే అహం శాధి మాం త్వాం ప్రపన్నం కార్పణ్య దశో వహతో స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతః యచ్ఛ్రేయ స్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే అహం శాధి మాం త్వాం ప్రపన్నం. ఇప్పుడు కార్పణ్య దోష పహత స్వభావ పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢ చేతః యచ్ఛ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వం ప్రపన్నం. కార్పణ్య దోష పహత స్వభావ పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢ చేతః యచ్ఛ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. అద్భుతమైన శ్లోకం ఇది. అందరూ నేర్చుకోవాల్సిన విషయం, బైహార్ట్ చేసిన విషయం. ఫస్ట్ లైన్లో చెప్పేశారు, కార్పణ్య దోషో. నా స్వభావం ఎటువంటిది అంటే తనకి తాను చెప్పుకున్నారు, నాది కార్పణ్య దోషం ఉన్నది. కార్పణ్య దోషం అనేది ఏంటి అని తెలుసుకోవాలి మనం. ఎవరికైతే కార్పణ్య దోషం ఉన్నదో వాళ్ళు ఎప్పుడు కూడా నిర్ణయించుకోలేరు ఏది ఉత్తమం అనేది. ఇది ఉత్తమం అనేది నేను తెలుసుకోలేకపోతున్నానంటే అది నాలో కార్పణ్య దోషం ఉన్నది.
కార్పణ్య అనేది రెండు విధాలుగా మనం అర్థం చేసుకుందాం. ఒక మీనింగ్ ఏంటి కార్పణ్య అంటే? కంజూస్ అంటే ధనం ఉన్నా కూడాను తను ఖర్చు పెట్టదు. పిసినారి, పీనాసి పిసినారి ఏదంటగా, పిసినారి పిసినారి పీనాసి ఏదంటారు ఏదో. సో కంజూస్, ధనం ఉంటుండగా ధనం ఖర్చు పెట్టారు, ధనం ఉంటుండగా ధనంతో తినరు, ధనం ఉంటుండగా అతను వాళ్ళు దానికి ఉపయోగించుకోరు. అలాగా స్టోరేజ్ 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 అలాగా తేనె పొట్టులాగా, ఈ రోజు తిందాం, ఈ రోజు తిందాం, ఈ రోజు తిందాం. పిల్లల గురించి సంపాదిద్దాం, మనవాళ్ళ గురించి సంపాదిద్దాం, ముని మనవాళ్ళ గురించి చనిపిద్దాం, ఇంకా ముని మనవాళ్ళ గురించి సంపాదిద్దాం. 7 తరాలైన తరగని ఆస్తి మనకు కావాలి, ఉంచుదాం, ఖర్చు పెట్టకూడదు. ఎటువంటి వ్యక్తులు? ఒకటి, మనం సంపాదించిన ధనము మనం అటువంటి పిల్లలకి ఇవ్వాలి. ఎటువంటి పిల్లలైతే ధర్మంలో ఉంటారో అటువంటి పిల్లలకే మన ధనం ఇవ్వాలి. ధర్మంలో లేపిన వ్యక్తులకి ఎప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తి వాళ్ళ పిల్లలకి ఇవ్వకూడదు. పాపం అతనికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, అయ్యా ఎలా సంసారం చేస్తాడు అని దయాదాక్షిణ్యం చేస్తాం. కానీ ఆ పిల్లలు తాగుతారు, మాదక ద్రవ్యాలు తీసుకుంటారు, మాంసాహారం తీసుకుంటారు, అనేక చెత్త పనులు చేస్తారు, పాపం చేస్తారు. అది మీరు అనుభవించాల్సి వస్తుంది. ఈవెన్ దో మీరు చనిపోయిన కూడాను మీరు స్వర్గంలో ఉంటారు. పోనీ మీరు దాన ధర్మాలు చేశారు, గుడి గోపురాలకు వచ్చారు, మీరు ధర్మాత్మ. కానీ మీరు పిల్లలు చేసిన మీ ధనంతో, మీ పిల్లలు చేసిన పాపంతో మీరు స్వర్గంలో ఉన్నా కూడాను మీరు నరకానికి వెళ్ళిపోతారు. అక్కడ మీరు వెళ్ళి నరకంలోని యమధర్మరాజుకి అడుగుతారు, నేను స్వర్గంలో ఉండేది, నాకు ఎందుకు నరకం తెచ్చారంటే, బాబు ఎక్స్క్యూజ్ మీ, మీరు సంపాదించిన మీ ధనంతో మీ పిల్లలు ఈ విధానంగా చేస్తున్నారు. అరే వాళ్ళు చేస్తారంటే మీరు ఇచ్చిన బలంతో చేస్తున్నారు, మీరు ఇచ్చిన ధన బలంతో చేస్తున్నారు. నేను చనిపోయాను కదా, వాళ్ళతో సంబంధం లేకపోయినా మీరు కష్టపడిన ధనంకి అపవ్యవహారం చేస్తున్నారు కాబట్టి అది మీ కష్టమే, మీ కర్మమే. అందుకే మీకు ఇక్కడ తీసుకొచ్చాం, సన్మానం చేస్తున్నాం. కుంభీ బాక్ మరి అనేక సత్కారాలు మీకు ఉంటాయి అక్కడ. సో అందుకే తల్లిదండ్రులకి చాలా ఆలోచించిన విషయం ఏంటంటే వాళ్ళ పిల్లలకి ధర్మాన్ని బోధించాలి. ధర్మాన్ని బోధించిపోతే ఖచ్చితంగా పిల్లలు కూడా దుఃఖంలో పొందుతారు, మళ్ళీ తల్లిదండ్రులు కూడా దుఃఖంలో పొందుతారు. పిల్లలకి జ్ఞానం తెలిస్తే తల్లిదండ్రులకి బోధించాలి, లేదు తల్లిదండ్రికి తెలిస్తే పిల్లలకి బోధించాలి. ఎవరికి బోధించినా పర్వాలేదు, ఇది ఏజ్తో సంబంధం లేదు, ఇది కేటగిరీ కాదు, ఇది ఈ క్యాడర్ ఉన్నారే వాళ్ళు ధర్మం ఉపదేశం వాళ్ళు లేదు. ఎవరు తెలుసుకున్నా కూడా ముందు ధర్మాన్ని ఉపదేశం ఇవ్వాలి, ఏజ్తో సంబంధం లేదు. ఇక్కడ ప్రభుపాదులు చాలా చక్కగా రాస్తున్నారు, గురువు ఎవరికి అంటారు అని. ముందు చెప్పుకుందాం. అయితే ఇక్కడ కార్పణ్య దోషం ఒకటేంటి, కంజూస్ని కార్పణ్యం అంటారు. ఇంకో కార్పణ్యం ఏంటంటే భౌతిక దగ్ధ పురుషుణ్ణి. ఎవరైతే భగవంతుడి గురించి, ఆత్మ గురించి నేను ఎవరు అని తెలుసుకోలేకపోయిన వ్యక్తికి కార్పణ్యం అంటారు. ఇది గర్గ సంహితలో రాసున్నది. ఏంటి? యోవా ఏతత్ అక్షరం గార్గ విదిత్వాస్మల్ లోకాత్ ప్రేతి సో కృపణ ఇది కృపణ. కార్పణ్య వ్యక్తికి కృపణ అన్నారు. ఎవరైతే ఆత్మ గురించి, మనిషి జీవితాన్ని ఏ విధానంగా ఉపయోగించాలి అని తెలుసుకోపోయిన వ్యక్తికి కృపణ అన్నారు. అంటే కార్పణ్య దోషం వాడికి ఉన్నది. మనిషి ఒక మెషిన్ని
ఫోన్ని ఎలాగ నేను మొబైల్ని యూజ్ చేయడం తెలియదు నాకు అంటే ఏమంటారు అతనికి? ఇగ్నోరెన్స్ అంటాం. డ్యూ టు ఇగ్నరెన్స్, అతనికి నాలెడ్జ్ లేదు, అందుకే తెలుసుకోలేకపోతున్నాడు. ఒక వాషింగ్ మెషిన్ అనుకోండి, ఒక ఫ్యాన్ అనుకోండి, ఒక టీవీ అనుకోండి, అంటే ఇది నీకు తెలియలేదు. ఒక కంప్యూటర్ అనుకోండి, మెషినరీ యూజ్ చేసే స్కిల్ అతనికి లేదు. మనం చెప్పాలంటే అజ్ఞాని, మూర్ఖుడు అంటాం మనం. బాగా ఎక్కువగా చెప్పాలంటే మూర్ఖుడు, వాడికి తెలియదు సిస్టమ్ ఎలాగ ఆపరేట్ చేయాలి అని. అంతేనా? అలాగే మనిషి జీవితాన్ని ఎలాగ యూజ్ చేయాలని తెలుసుకోపోయిన వ్యక్తికి సంస్కృతులని కృపణ అంటారు. కార్పణ్య దోషం వాళ్ళలో ఉన్నది. అతనికి కనబడకుంటుందంటే ఏం దోషం ఉన్నది? కళ్ళు దోషం ఉన్నది అంటారు. వీడి కళ్ళుకి దోషం ఉన్నది, అందుకే వీడి కనబడకుంటుంది అంటారు. అంతేనా? వినబడకుంటుందంటే వీడి చెవులో ఏదో దోషం ఉన్నది అంటారు. అంటారా లేదా? అదే విధానంగాను అతను భగవంతుడి గురించి తెలుసుకోలేకపోతున్నారు, ఆత్మ గురించి తెలుసుకోలేకపోతున్నారు అంటే అతనికి ఏం దోషం ఉన్నది? కార్పణ్య దోషం ఉన్నది అని. డిఫాల్ట్గా అందరికీ ఉన్నది కార్పణ్య దోషం. కానీ ఎప్పుడైతే మనం భగవద్గీత ఇది ఎవరికి ఉన్నది? ఇవేందో ఎంత పెద్ద అర్జునుడు అంటున్నారు, లుప్తోపిండక క్రియ, ధర్మక్షయే, కులక్షయం అయిపోతుంది. బోల్డ్ డైలాగ్స్ చెప్పారు 45 శ్లోకాల వరకు. అతను మళ్ళీ లాస్ట్గా అంటున్నారు, నాలో కార్పణ్య దోషం ఉన్నది, నేను నిర్ణయించలేకపోతున్నాను. కార్పణ్య అంటే భగవంతుడికి తెలుసుకోపోయిన జ్ఞానము. నేను ఈ మెషిన్కి ఎలా యూజ్ చేయాలో నాకు తెలియకుంటుంది. సో దోషం, ఇది కార్పణ్య దోషం. కార్పణ్య దోషం ఎలాగపోతుంది అనేది ఈ శ్లోకంలో రాసున్నారు. సో కార్పణ్య దోష ప్రహత స్వభావో పృచ్ఛామి త్వం ధర్మ సంమూఢ చేత. నేను అడుగుతున్నాను, పృచ్ఛామి, నేను అడుగుతున్నాను స్వామి, దేనివల్ల అంటే ధర్మ సమ్మూఢ చేత. ధర్మ సమ్మూఢ అంటే ఏంటంటే నేను ఒక అటాచ్మెంట్ మతిలో ఉన్నాను. అటాచ్మెంట్కి ఏమంటారు? ఆసక్తి అనుకోండి, మోహం అనుకోండి. ఒక అటాచ్మెంట్లో ఉన్నాను. కుక్క సంవత్సరం ఉంటే మన ఇంట్లోని కుక్కతో అటాచ్మెంట్ అయిపోతాం. ఈరోజు మనుషుల కన్నా కుక్కలతో ఎక్కువ అటాచ్మెంట్ అవుతున్నారు పెద్ద పెద్ద ఉన్నోళ్ళు అందరూ. భగవంతుడి గురించి నేను చాలా చూసున్నాను. విశాఖపట్నం ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఇంట్లోని, బంగ్లాలోని, అక్కడ మార్వాడీస్, మేము మా సీనియర్స్ గురుతుల్యమే ప్రద్యుమ్న ప్రభుతోని మనం వెళ్ళామనుకోండి, పెద్ద పెద్ద ఇంట్లో బంగ్లాలు, వాళ్ళ ఇంట్లోనే ముందు ఓనర్స్ కుక్కతో ఆడుకుంటారు. 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఎంతైతే కుక్కతోని స్పెండ్ చేస్తారో అది వాళ్ళ ఇంట్లోని గుడి, భగవంతుడితో స్పెండ్ చేసే టైం లేదు. మొక్కు అంటే వాళ్ళ ఇంట్లోనే నాకు టైం లేదు, కుక్కతో ఆడుకుంటాను. కుక్కతో ఆడుకునే టైం ఉంది, కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయడం, భగవంతుడి గురించి గీత చదవడం, భగవంతుడి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం వాడికి టైం లేదు. ఇదే కార్పణ్య దోషం. మనం టైం దేనికి స్పెండ్ చేస్తున్నాం? మొబైల్లోని మనం యూట్యూబ్ చూసినంత స్పెండ్ చేసే టైం, గేమ్స్ స్పెండ్ చేసే టైం, వార్తాలాపం, అన్యథా వార్తాలాపం అంటే ఏంటి? ప్రజలపము, అన్నెసెసరీ టాకింగ్. ఆ టాపిక్ వల్ల, ఆ డిస్కషన్ వల్ల ఏం ప్రయోజనం లేదు. ఆ డిస్కషన్ వల్ల కేవలం ఎనర్జీ వేస్ట్, సమయం వేస్ట్. ఊరికనే ఎక్కడో ఏదో జరుగుతుంది, దాని గురించి ఇక్కడ చర్చ. అరే మామ అక్కడ అలా జరిగిందట, డాడీ ఇలాగ అయ్యిందట. ఏంటి అవసరం మనకి? అక్కడ ఏదో అయ్యింది, మనకి ఏం అవసరం? అదే నువ్వు కంట్రోల్ చేస్తావా? నువ్వు ఇలా చర్చించని చెప్పేసి వాళ్ళు తెలుస్తుందా? ఇదే వృథా సమయం నష్టము. మనం ఏది సమయం కొద్దిగా దొరికితే భగవద్గీత లాంటిది, భగవద్ గ్రంథం అనేది విందాం, చదువుదాం, నామం చేద్దాం. ఎవరికైతే చేతన ఉంటుందో అతనికి కార్పణ్య దోషం నుంచి బయటికి రాగలరు. లేదంటే ఎప్పుడు కార్పణ్య దోషం. చూడండి, మనం చాలా వరకు టైము మిస్మేనేజ్మెంట్ చేస్తాం. మీ దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉన్నది, మీ సీనియరో లేకపోతే మీ తల్లిదండ్రులు ఎవరు ఇచ్చారు. ఆ 1,00,000 రూపాయలకి బాబు 3 months వరకు నువ్వు నాకు డబ్బులు అడక్క అని అన్నారు అనుకోండి, మీరు ఎంత జాగ్రత్తగా వాడతారు లేదా?
3 మంత్స్ నేను ఎలా మేనేజ్ చేయాలి దీనికి ఆలోచిస్తారు. 1 మంత్కి 33,333 రూపీస్ నేను చేయాలి. సో రోజుకి నేను ఎంత ఖర్చు పెట్టాలి, ఏం సినిమాకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కువ స్పెండ్ చేస్తే ఎక్కువ ఫ్రెండ్స్ పిలిస్తే మళ్ళీ బాధ, ఎందుకంటే ఎక్కువ డబ్బులు అయిపోతుంది, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తారు, అవన్నీ మనం చెప్పకూడదు. సో ఎలాగైతే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది, సో దానికి లిమిట్ చేసుకోవాలి నేను. సో నా లిమిట్స్ ఇంతే ఎంత, ఎందుకంటే చెప్పేసారు ఇంట్లోనే నాకు దీనికి 3 నెలల వరకు డబ్బులు అడగకూడదు. సో అప్పుడు మనం ఆ ధనానికి సద్వినియోగం చేస్తాం. సద్వినియోగం అంటే ఏంటి? లిమిటెడ్గా ఖర్చు పెడతాం, సద్వినియోగం కాదు అది. మీకు భగవంతుడు 60 more 70 years ఇచ్చారు, దానికి మీరు ఎలా వినియోగించుకుంటారు చెప్పండి. మీరు ఎంత సదవిధాలుగా ప్రయత్నించిన కూడా 100 సంవత్సరాల ఎక్కువ బతుకుతారా? ఇప్పుడు ఉన్ని మీ ఎనర్జీ మన హెల్త్ కాన్షియస్నెస్ ప్రకారంగా 70 years బతుకుతే అతను 100 years, 70 years. అయితే మీరు లెక్క పెట్టుకోండి, ఇప్పుడు మీకు ఎంత ఇయర్స్ అయిపోయింది, ఇంకా ఎన్ని ఇయర్స్ స్టిల్ మీకు ఉన్నది. ఎవరైతే 50 years అయిపోయిందో వాళ్ళకి 20 ఉన్నది, ఎవరికైతే 60 అయిపోయిందో వాళ్ళకి 10 ఉన్నది, ఎవరికి 55, 65, 67 అయిపోయిందో వాళ్ళకి 2-3 years ఉన్నది. ఎక్కువ అనుకోకండి, ఇంకా ఎక్కువ బతుకుతామని చెప్పేసి. 70 క్రాస్ అయిన తర్వాత అది బతికినా చనిపోయినా ఒకటే. అది ఓన్లీ పీఠం అంటే దుఃఖాన్ని అనుభవించడానికి బతికేం తప్ప ఆ ఏజ్లో ఇంకేం చేయడానికి ఏం లేదు. మన డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండదు, పడుకోలేవు, పడుకుంటే నిద్ర రాదు, తినలేము, తింటే డైజెషన్ అవ్వదు. అటువంటి విచిత్రమైన ఒక ఏజ్ 70 తర్వాత అది. సో అది లెక్కలో లేదు మనకి, 70 years. ఎవరికి 25 అయిపోయిందో వాళ్ళకి ఎంత ఉన్నది? 45 years ఉన్నది. సో 45 yearsలోని అకార్డింగ్ టు ప్రహ్లాద్ మహారాజ్ 45 నేను ఇంకా స్టిల్ 25 years ఉన్నాను, ఇంకా బోల్డ్ టైం ఉన్నది అనుకుంటాం. కానీ రాత్రి ఎంత సమయం, పొద్దున్న ఎంత సమయం? 12 గంటలకి పొద్దున్న, రాత్రి 12 గంటలు. సో రాత్రి అది దేనికి పనికిరాదు, జీరో. ఏంటి చేస్తాం మనం? చక్కగా దానివల్ల ప్రయోజనం లేదు. సో హాఫ్ ఆఫ్ ద ఏజ్ తీసేసేయండి. ఎంత ఉన్నది? సో 25 years కూడాను 22 years ఉన్నది. ఆ 22 yearsని మనం ఉద్యోగం చేయాలి, డబ్బు సంపాదించాలి, వివాహం చేసుకోవాలి, పిల్లలు కనాలి, పిల్లలకి స్కూలు, వాళ్ళకి చదువులు, వాళ్ళకి బోల్డ్ రెస్పాన్సిబిలిటీ. ఇంకా ఎన్ని ఇయర్స్ ఉన్నది మనం దీంట్లో టైం స్పెండ్ చేస్తే? అందుకే భగవంతుడిని పొందడానికి మనకు భగవంతుడి ఇప్పుడు అవకాశం ఇచ్చారే, ఇదే అవకాశం కరెక్ట్ టైం అనుకోవాలి. ఇంకా టైం ఉన్నది అని అనుకుని ఒక భ్రమ, అదే కార్పణ్య దోషం. మనకు స్వామి ఈ సమయం మళ్ళీ 1 year తర్వాత మీకు వస్తుందానికి గ్యారంటీ లేదు. అప్పుడు సమయం ఉండేది కానీ నేను సమయం ఇవ్వలేకపోయాను, ఇప్పుడు సమయం ఇద్దామన్నా కూడా నాకు సమయం అవ్వకుండా అనుకుంటాం. బోల్డ్ రెస్పాన్సిబిలిటీని మనం నిమగ్నం అయిపోతాం. విడిచిపెట్టుకోలేము, సంసారాన్ని విడిచిపెట్టుకోలేము, సంసారాన్ని పట్టుకోలేము. అటువంటి విచిత్రమైన ఈ సంసారం పేరు ఒకటి, దీనికి ఏమన్నారంటే వై విచిత్రం అన్నారు. ఏమన్నారు? వై విచిత్రం అంటే ఏంటి? దీనికి ఎవరు ఎంత సరళంగా అర్థం చేసుకోలేరు. విచిత్రం అంటే అర్థం చేసుకోలేరు. ఇదేంటి నువ్వు విచిత్రంగా ఉన్నావు అంటారు. విచిత్రం అంటే ఏంటి? డిఫరెంట్గా ఉన్నావు, నాకు అర్థం అవ్వకుండా నువ్వేంటి అని. అలాగే ఈ సంసారంకి ఒకటి ఏంటంటే వై విచిత్రం అంటే ఇది మోర్ డిఫరెంట్. ఎప్పుడు ఎవరు శత్రువులు అవుతారో, ఎప్పుడు మిత్రులు అవుతారో, ఎవరితో రిలేషన్ కలుగుతుందో, ఎవరితో రిలేషన్ పోతుందో, ఎవరు కొత్తగా వస్తారో, ఎవరు పాతగా వస్తారో, ఏంటి ఇవన్నీ కన్ఫ్యూజన్. ఏంటి ఏమి ఎక్స్పెక్టేషన్ స్పెక్యులేషన్ కూడా చేయలేము మనం. ఫ్యూచర్లో ఎలాగుంటారు, ఈ వీళ్ళు మనతో కలుసుకొని ఉంటాం, వీళ్ళు మనతో ఉండరు అని చెప్పేసి కూడా మనం అనుకోలేము. ఇటువంటి విచిత్రమైన సంసారం ఇది, దీనికి వై విచిత్రం అన్నారు. సో అతి డిఫరెంట్, ఇది ఎక్స్పెక్టేషన్ చేసి ఊహించుకొని మనం చేసుకొని పద్ధతులు లేవు ఇది. సో అందుకే ఎప్పుడైతే మనకి భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే ఇప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు ముందు ముందుకి వాళ్ళు సరిదిద్దుకోగలరు అన్నిటినీ పరిస్థితులు. ఎప్పుడైతే
చేయి కోల్పోతారు. దాని అర్థం ఏంటి? ఒక అద్దం మిర్రర్ కింద జారిపోయింది అనుకోండి, ఏమవుతుంది? అది దేనికి పనికొస్తుందా? సమయం అటువంటిది. మన చేయి జారిపోయింది అనుకోండి, అది దేనికి పనికిరాదు. ఒక్క సెకండ్ మన జీవితంలోని తిరిగి తీసుకురాగలం. డబ్బుని తీసుకురాగలం, భార్యను తీసుకురాగలం, పిల్లలు తీసుకురాగలం. కానీ ఏదైతే మనం గడిపేసామో సమయం, అది తల కింద తపస్సు చేసినా కూడా మనం తీసుకురాలేము. మన శ్వాస, మనం ఎన్ని రోజులు బతుకుతాం అని చెప్పేసి మొత్తం అంతా శ్వాస బట్టి ఉంటుంది. బ్రహ్మ రాసేసారు, ఇన్ని శ్వాస తీసుకోగలరు. మనం ఎంత ఎక్కువగా త్వరగా చేసుకున్నాం శ్వాసని, అంత త్వరగా మనం ఏమవుతాం? ఎక్స్పైరీ అయిపోతాం. మన ఎక్స్పైరీ డేట్ ఉన్నది. ప్రతి ప్రోడక్ట్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడే ఎక్స్పైరీ డేట్ రాసిస్తారు లేదా? మనకి కూడాను మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఒక ఎక్స్పైరీ డేట్ రాసేసి ఉన్నది. సో ఆ ఎక్స్పైరీ డేట్ రాసే అవ్వకముందే మనం దీనికి యూజ్ చేయాలి. ఎక్స్పైరీ అయిపోయిన ప్రోడక్ట్ యూజ్ చేస్తే బాగుంటామా? లేదు, హానికరమే అది శరీరానికి. అందుకే ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత మనం ఎప్పుడు ఈ శరీరాన్ని యూజ్ చేయలేము కరెక్ట్గాను. సో అందుకే కార్పణ్ పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢో చేత. స్వామి, నేను అడుగుతున్నాను, మీరు ఖచ్చితంగాను ఈ ధర్మ సమ్మూఢ, నేను ఈ మోహంలో ఉన్నాను, మీరు నాకు చెప్పండి. జచ్ఛ్రేయస్య నిశ్చితం బృహితన్మే. జచ్ఛ్రేయ అంటే నాకు శ్రేయస్కరం ఏది? జయోవా నా జయేయు. జయం నాకు శ్రేయస్కరమా, పరాజయం నాకు శ్రేయస్కరమా? ఏంటి శ్రేయస్కరం నాది? జచ్ఛ్రేయో, నాకు శ్రేయస్కరం ఏంటి? స్యా నిశ్చితం బృహితన్మే, మీరు ఖచ్చితంగా నాకు చెప్పాలి. బృహి అంటే చెప్పండి, నాకు మీరు చెప్పండి. శిష్యస్తేహం సాధి మాం తాం ప్రపన్నం. ఈ లైన్ అన్నిటికంట గురుత్వమైనది, ఇంపార్టెన్స్. శిష్యస్తేహం సాధి. సాధి అంటే పెళ్లి కాదు, హిందీలో సాధి అంటే పెళ్లి. ఇక్కడ సాధి ఏంటి వచ్చింది, ఇది మనకు తెలియడం అనుకుంటాము. సాధి అనేది పెళ్లి కాదు. అందరు పెళ్ళి అంటే అందరూ చాలా ఉత్సాహం అయిపోతారు. సంసారంలో ఉన్నది ఇది ఒకటే కదా. సంసారంలో ఉన్న అన్నిటికంటాను ఎయిమ్ అంబిషన్ ఇది ఒకటే, వివాహమే. వివాహంతో అంత జీవితం అంతా అంతిమం అయిపోతుంది. దీనికంటే ఇంకా పరో వివాహం కంట ఇంకా పద్ధతి వస్తువు ఏమీ లేదు సంసారంలోని. మన ఇక్కడ సాధి అంటే ఏదో ఇది మనకు తెలియడం అనుకుంటారేమో అని చెప్పి, సాధి అంటే అద్భుతమైన మీనింగ్ దీనికి ఉన్నది. నన్ను ఉపదేశించండి. 20 శిష్యస్తేహం, నేను మీ శిష్యుణ్ణి అయిపోయాను. అంగీకరించండి, నేను మీకు శిష్యుణ్ణి అయ్యాను. మీరు నా గురు, కృష్ణం వందే జగద్గురు. నేను శిష్యునిగా శరణాపయన అయ్యాను. షాది, నాకు ఉపదేశం ఇవ్వండి. తాం ప్రపన్నం అంటే ఏంటి? మీకు శరణం కోరుకుంటున్నాను. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ కారుణ్య భావేన రక్ష జనార్దన. తస్మాత్ కారుణ్య భావేన. స్వామి, అందుకే నేను శరణం కోరుకుంటున్నాను. నేను మీ శిష్యుణ్ణి అయ్యాను. నాకు మీరు ఏది శ్రేయస్కరం అనేది నాకు ఉపదేశించండి. చూసారా, 7వ నంబర్ శ్లోకము భగవద్గీత స్టార్టింగ్. ఎప్పుడైతే మీరు నాకు ఉపదేశం ఇవ్వండి అని చెప్పేసి చెప్పలేదో అప్పటి వరకు భగవంతుడు మౌనంగా ఉన్నారు. మరి రెండోది, ఎప్పుడైతే ఇతను శిష్యుడు బావమరిది అవుతారుగా, బావమరిది రిలేషన్ ఉండేది, అప్పటికొచ్చి సడన్గా మారిపోయారు. బాబు, నేను మీ బావమరిది కాదు, కానీ మీరు గురువు ఎప్పుడు రిలేటివ్ అవరు, ఫ్రెండ్స్ ఎప్పుడు గురువు అవరు, బజార్లో తిరిగిన వాడు ఎప్పుడు గురువు అవరు, ఈక్వల్గా బార్లో కూర్చొని ఒకే టేబుల్లో కూర్చొని మందు తాగేవాడు ఎప్పుడు గురువు అవడు, పేకాటేవాడు ఎప్పుడు గురువు అవడు. గురువు అయిపోతే ఆటోమేటిక్గా తన రిలేషన్స్ టోటల్ డిఫరెంట్. ఒక వ్యక్తికి మనం గురువు అని పిలిచామంటే దాని తల ఒక వేరే. అక్కడ హాస్యం,
అటహాస్యం, పరిహాస్యం మరియు తుచ్చమైన సంసారికమైన జీవితం తాలూకా వార్తాళపం ఉండకూడదు. ఆత్మతత్వం గురించి, భగవతత్వం గురించి, ఈ జన్మానికి నేను స్వార్థకత ఎలా చేసుకుంటానో కేవలం అదే వార్తాళపం ఉండాలి, అదే మాట ఉండాలి తప్ప ఇంకా ఈ జగతిక మాటలు, దానికి జగతిక వాక్యం అంటారు. జగతిక వస్తువు, ఈ జగతం, ఈ ప్రపంచం గురించి మాట్లాడడానికి గురువు దగ్గర మనం మాట్లాడకూడదు. గురుగారండి నా బిజినెస్ కరెక్ట్గా అవుకుంటుందండి, ఏదైనా చిటికా మీరు చెప్పండి, మా వ్యాపారం ఎలా బాగుంటుంది. సంసారంలో రోజు తగులేండి. మా భార్య ముఖం చూసి నేను 2 నెలలు అయింది, ఒక దగ్గరే ఉంటున్నావు కానీ 2 నెలలు అయ్యింది, తను నా ముఖం చూడుకున్నది, నేను తన ముఖం చూడుకున్నానండి. ఇలా ఉన్నారు బోల్డ్ మంది సంసారంలో. నేను విశాఖపట్నం ఉన్నప్పుడు రోజుకు ఒక కేసు, వాళ్ళందరూ ధైర్యంగా. అందుకే నాకు సంసారం పైన విరక్తి వచ్చేసింది. నాకు విశాఖపట్నంలో ఉండే అనుభవం ఎక్కువగా, నేను ఫ్రంట్ ఆఫీస్లో ఉండేవాడిని, అప్పుడు గెస్ట్ హౌస్ మేనేజ్మెంట్లో ఉండేవాడు. ఎవరు వచ్చినా కూడా నా ఆఫీస్లో వచ్చేసి వాళ్ళ తాలూకు దుఃఖాలు చెప్పేవారు. స్వామి మా ఇంట్లో ఇది పాపం, అక్కడ ఒరిస్సా నుంచి వచ్చే చాలా పేదరికం, ఏదో డిఫరెంట్ రోగం, ఆ రోగం తాలూకా పేర్లు కూడా నేను గుర్తులేదు, నేను పలకలేను కూడా. ఆ రోగం గురించి వాళ్ళ ఇల్లు ఆస్తి అమ్మేశారు, ఆ రోగం గురించి వాళ్ళ ఇంట్లో బంగారం అంతా తాకట్టు పెట్టేశారు, అప్పు అడిగారు, దానికి ఇంట్రెస్ట్ కట్టలేక ఉండలేకపోతుంది. ఇలా ఇంత దుఃఖం, కష్టం. తర్వాత లోకల్ పీపుల్స్ విశాఖపట్నంలో వచ్చేసి పెద్ద ఉన్నోళ్ళు అందరూ షేర్ చేసుకున్నారు ఇంట్లో పరిస్థితి ఏంటి అని. ఇది ఈ విధానంగా ఉన్నది, ఆ విధంగా సరే పేషెన్స్గా వినివ్వండి, ఏం లేదు చెప్పండి, హరే కృష్ణ అంతే. హరే కృష్ణ మహామంత్రం తప్ప చేసేది ఏమీ లేదు. ఎందుకంటే సంసారం దుఃఖాలయం శాశ్వతం ఇమం ప్రాప్తస్య భజస్య మాం. తెలివైనడు వాడు. ఇప్పుడు ఇది కృష్ణాలయం అని బోర్డు కొట్టామంటే కృష్ణుడు ఉన్నారని. దేవాలయం, విద్యాలయం అంటే స్కూల్, దానికి ఒక బోర్డు కొట్టున్నారు, దాంట్లోని విద్య వితరణం చేస్తారు, విద్య చదివిపిస్తారు. వస్త్రాలయం అంటే అక్కడ వస్త్రాలన్నీ బోర్డు ఉంటాయి. చిత్రాలయం అంటే అనేక ప్రకారం, ఇది బాగా తెలుసు అందరికీ, చిత్రాలయం. ఔషధాలయాన్ని బోర్డు పెట్టిన, దీంట్లో అనేక మెడిసిన్స్ ఉంటాయి అని చెప్పేసి. ఇలాగా అనేక ఆలయాలు ఉన్నాయి, దాంట్లో మీద బోర్డు కొట్టున్నారు. ఆ బోర్డు వల్ల మనకి అది ఏ ఆలయం తెలుస్తుంది. ఈ సంసారం, ఈ జగతం భగవంతుడు ఎప్పుడైతే సృష్టించారో అప్పుడు ఒక బోర్డు పెట్టున్నారు, పెద్ద బోర్డు, దుఃఖాలయం శాశ్వతం. అది మర్చిపోకూడదు, శాశ్వతం అని చెప్పారు మళ్ళీ. సో ఈ శాశ్వతమైన దుఃఖాన్ని ఆలయంలో మనం ఉన్నాం. సుఖం పొందాలంటే ఏం చెయ్యాలి, అదే ఇక్కడ అర్జునుడు అడుగుతున్నారు. శిష్యస్తేహం షాది మాం తం ప్రపంచ. నాకు ఉపదేశం ఇయ్యండి స్వామి, నేను మీ శిష్యుడిని అయ్యాను, నేను ఏం చేస్తే ఉత్తమము. సంసారం పశుపక్షులు కూడా చేస్తారు, కానీ మనిషికి బుద్ధి ఇచ్చేది సంసారం ఏ విధానంగా చేయాలి, ఏ విధానంగా చేస్తే ఈ సంసారంలో మీరు సుఖం పొందగలరు. అలాగే సంసారం అందరూ విడిచిపెట్టగలరు ఏంటి? అందరూ సన్యాసిలు అవ్వగలరు, త్యాగి అవ్వగలరా, బ్రహ్మచారులు అవ్వగలరా? అవ్వలేదు. అయితే సంసారంలో ఉండి మనం సంసారం ఎలాగ చెయ్యాలి అనేది నేర్పించిందే భగవద్గీత. ఎలాగైతే పద్మాకు నీటిలో ఉన్నవుడాను ఆకుకి నీళ్ళు అంటదు, తామర పువ్వు ఆకు అంటారు దానికి, నీటిలోనే ఉంటుంది నిరంతరంగా, కానీ దానికి నీళ్ళు ఎప్పుడు అంటదు. అలాగే మనం సంసారంలో ఉండి కూడాను సంసారం తలక దుఃఖము, కష్టము, క్లేశము అంటకుండా ఉండాలి. అలాగైతే నూనె రాసేసుకుందాం అంటారా? బాడీ మసాజ్ చేసుకొని లేదు. ఏం రాసుకోవాలంటే కాన్షియస్నెస్, కృష్ణ కాన్షియస్నెస్ రాసుకోవాలి. బాడీలో కృష్ణ కాన్షియస్ని ఎంటర్ చేయాలి. దిమాగ్, బుద్ధిలోని కృష్ణ కాన్షియస్నెస్ మనం ఎంటర్ చేసేది. అప్పుడు ఆ సంసారం తల దుఃఖం మన దరిదావిలు రాదు. ఏమని చెప్తారు ఇప్పుడు చూడండి. ఈ అధ్యాయం కొద్దిగా డల్గా ఉంటుంది, బోరుగా ఉంటుంది.
పెద్ద పెద్ద బాంబ్ బ్లాస్ట్ డైలాగ్స్ చెప్పున్నారు. అది ఎవరు యాక్సెప్ట్ చేయలేరు, అగ్రి అవ్వలేరు. దీనికి సాంఖ్యయోగం అన్నారు. 12 నుంచి 30 వరకు ఇటువంటి చెప్పున్నారు. అది మన బుద్ధికి పరే, ఇది మన ఆలోచనకి ఉర్దూలో ఉండాలి, ఇది అర్థం అవ్వదు. దీన్ని బట్టి నెక్స్ట్ క్లాస్ మనందరూ 50% అయిపోతారు. ఈ ఈ అధ్యాయం చదివినలోని 4-5 మెంబర్సే ఉంటారు లాస్ట్కి. ఓన్లీ బ్రహ్మచారులే క్లాస్ ఉంటుంది. చెప్పు, ఎక్కడ దాయనానికి లేదు, ఇక్కడ సీక్రెట్, నో సీక్రెట్, ఇక్కడ బై ఓపెనే. అయితే 30 శ్లోకం తర్వాత 3rd చాప్టర్ నుంచి అద్భుతంగా మనం గుడికి వచ్చే నేర్చుకుంది, జపం చేసింది, కథ వినడానికి మనం ఎంత మంచి పని చేస్తున్నామే అని రియలైజ్ అవుతాం. గుడికి ఎప్పుడు విడిచిపెట్టలేం, కాన్షియస్నెస్ని ఎప్పుడు విడిచిపెట్టలేం. ఖచ్చితంగా నువ్వు తీరిగా ఉంటే మనం ఇంట్లో ఉన్నవాడు నామం చేస్తాం, గీత చదువుతాం. మరి సమయం ఉంటే గుడికి వచ్చి ఇటువంటి ప్రసంగాలను ఖచ్చితంగా కూర్చుంటాం. 3rd చాప్టర్ నుంచి అలాగా ఉంటుంది. మనం టోటల్ కాన్షియస్నెస్ పెరిగిపోతుంది, చేంజ్ అయిపోతుంది. సో 3rd చాప్టర్ నుంచి. కానీ 2nd చాప్టర్ కొద్దిగా ధైర్యంగా వినాలి. చేదుగా ఉన్నా కూడా మనం తినాలి. ముందు చేదు తింటేగా, పుట్టినప్పుడు ఇస్తారా చేదు ఇస్తారా? చేదు ఇస్తారు. ఏదైనా రోగాలు ఉంటే, క్రిమికీటకాలు ఉంటే, అందుకే ముందు మనలో ఉన్ని క్రిమికీటకాలని చంపడానికి ముందు చేదు ఇచ్చాడు కృష్ణుడు. ఇప్పుడు ఈ శ్లోకాల నుంచి చేదు ఇస్తారు మనకి. సో శిష్యస్తేహం సాధి మాం తాం ప్రపన్నం. సో నేను ప్రపన్నం అంటే ఏంటి? శరణం కోరుకున్నాను. ఎప్పుడైతే మనం కృష్ణుడు శరణం కోరుకోలేమో అప్పటి వరకు ఈ గీత మనకి బోధపడదు. మీరు చదవండి, వినండి, తెలుసుకోండి, ఏదైనా చేయండి. మీరు ఈ గీతాన్ని మిక్సీ చేసి, గ్రైండర్ చేసి తాగేసేయండి. గీతా జ్యూస్, గీతా డ్రింక్ చేసుకొని తాగేసిన కూడా నన్ను చాలామంది చూసారా, అనేక గుళ్ళని 18 అధ్యాయాలు అనర్గళంగా మైక్ పట్టుకొని పాడేస్తుంటారు. హో చెప్పేసి బొలోమని 100 మెంబర్స్, 200 మెంబర్స్ అందరూ విన్నారు ఎప్పుడైనా? గుళ్ళని చాలామంది మాతాజీలే, మన విశాఖపట్నంలో బోల్డ్ మంది, కొన్ని 100స్లో ఉంటాయి. ఏకాదశి వస్తే గీత చదివేస్తాం అని చెప్పేసి అందరూ చక్కగా రెడీ అయ్యి మేకప్ పేకప్ పికప్ అయి వస్తారు. మొత్తం వాళ్ళకి చైర్లు కావాలి, వాళ్ళకి ఫ్యాన్లు కావాలి, వాళ్ళకి బోల్డ్ అరేంజ్మెంట్స్ కావాలి. గీత చదువుతారు, బాగా చదువుతారు. కానీ మేము వెళ్ళి అడిగాం, ఈ శ్లోకం తాలూకా మీనింగ్ ఏం చదివారు? బాగుంది, చాలా సిస్టమేటిక్గా చదివారు. ఏ ప్రకారంగా అనుష్ఠుప్ ఛందగా, ఇంద్ర బ్రజఛందగా చదివారు. చాలా బాగుంది, శృతి మధురంగా ఉన్నది చదవడం. అందరూ సైమల్టేనియస్గా గీత చదువుతాయి, ఎంత బాగుంటుంది. అని వెళ్ళి అడిగితే నో ఆన్సర్, చేతులు లేపేశారు. సో అటువంటి చదవడం వల్ల, ఆ జ్యూస్ అలా తాగడం వల్ల గీత ఏదో పారాయణంలాగా అనుకున్నది. గీత పారాయణం కాదు, గీతాన్ని అర్థం చేసుకోవాలి. పారాయణం చేస్తే లాభమేమి లేదు. ఇలాగ అనేక జన్మం పారాయణ చేసినా కూడా మనకు వచ్చేది ఏమీ లేదు. సో అందుకే 7th నెంబర్ శ్లోకంలో ఈ విధానంగా సో అక్కడ చెప్తున్నారు ప్రభుపాదులు, అతను స్వయంగా కృష్ణునికి సమర్పించుకోవాలి, అప్పుడే గీతాన్ని అర్థం చేసుకోగలరు. లేదంటే అతను ఎప్పుడూ అర్థం చేసుకోలేరు. సో కృపణ అనే వ్యక్తికి మళ్ళీ ఏమంటున్నారంటే, కృపణ భావం అంటే ఇప్పుడు మన ఫ్యామిలీలోని ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఆ 10 మెంబర్స్లోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీలో 10 మెంబర్స్ ఉన్నారు. నేను చనిపోతే
మా 9 మెంబర్స్ రక్షించగలరా? ఇవేందో ఇంకా ఎవరైనా మా ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతున్నానికి ఉన్నారు, 1 అవర్లో చనిపోతారు. డాక్టర్ కూడా డిక్లేర్ చేసేసారు, మోర్ టు మోర్ 1 అవర్తో చనిపోతాడు, ఇంకా బతకడానికి ఛాన్స్ లేదు. అయితే మనం రక్షించగలమా? రక్షించలేం. చనిపోయిన వ్యక్తికి మనం ఎప్పుడూ రక్షించలేం. అటువంటి వ్యక్తి పైన మనం అటాచ్మెంట్ అయితే 1 అవర్లో చనిపోతారు అని మనకు తెలిసిపోయింది. అటువంటి వ్యక్తి పైన అటాచ్మెంట్ అయితే ఏమవుతుంది? అదే కృపణం. దానికి కృపణం అన్నారు. మనం చనిపోయినా మనకి ఎవరు రక్షించలేరు, వాళ్ళు చనిపోయినా కూడా మనం రక్షించలేము. చనిపోయిన వ్యక్తికి మనం ఎప్పుడు కూడాను తిరిగి బతికించలేము. అది చాలా కష్టం. అది అలాగ ప్రయత్నించినడు, అలాగ నమ్మకం ఉన్నాడు, వాడికి కృపణ అంటారు. సో విధానంగా ఈ శ్లోకం తాలూకా మీనింగ్ మనం తెలుసుకున్నాం. 8th నంబర్ శ్లోకం. నా హి ప్రపశ్యామి మాం అనుద్యాత్ యచ్చోక ముచ్చ క్షణమింద్రియాణం అబాప్యో భూమా బ సపత్నం రుద్ధం రాజ్యం సురుణమపి చాధి పత్యం నా హి ప్రపశ్యామి మామా అనుద్యాత్ యచ్చక ముచ్చ క్షణమింద్రియాణం అబాప్య భూమా వసపత్నం రుద్ధం రాజ్యం సురుణమపి చాధిపత్యం నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చకముచ్చ క్షణమింద్రియాణం అబాప్య భూమా వసపత్నరుద్ధం రాజ్యం సురుణమపి చాధిపత్యం నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చకముచ్చ క్షణమింద్రియాణం అబాప్య భూమా వసపత్నరుద్ధం రాజ్యం సురుణమపి చాధిపత్యం నహి ప్రపశ్యామి మమాప్ అనుద్యాత్. నేను చూడలేకపోతున్నాను, తెలుసుకోలేకపోతున్నాను, నేను ఈ దుఃఖం నుంచి ఏ విధంగా బయటికి రావాలి. చాలామంది చూసారా, వ్యాపారంలోని నష్టపోతారు, లేదంటే సంసారంలో కొన్ని వడదలు కష్టాలు వస్తాయి. నేను తెలుసుకోలేకపోతున్నాను, ఈ కష్టం నుంచి నేను ఎలాగ బయటికి రావాలి అంటాను. చూసారా, ఈ కష్టం నుంచి నాకు భగవంతుడే బయటకు తీయాలి, కానీ నేనైతే గట్టెక్కలేను. నేను తెలుసుకోలేకపోతున్నాను, ఈ కష్టం నుంచి నేను ఎలాగ గట్టెక్కుతాను. అక్కడ అది అర్జునుడు చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? నహి ప్రపశ్యామి మమాప్ అనుద్యాత్. ఈ కష్టం నుంచి నేను ఎలాగ బయటికి వస్తానో నేను తెలుసుకోలేకపోతాను. యచ్చోకో అని అంటున్నారు. ఏంటి ఈ శోకము? యచ్చోకో, ఈ శోకము. యచ్చోకో, శోకం అంటే దుఃఖం. ఈ దుఃఖం నుంచి నేను ఎలాగ బయటికి వస్తానో, బయట పలగడనో నాకు తెలియకుంటుంది. ముచ్చ క్షణమింద్రియాణం. ఈ ఇంద్రియాల తరగ దుఃఖము, ఈ ఇంద్రియాలతో కలిగిన దుఃఖము వల్ల నేను తెలుసుకోలేకపోతున్నాను. ఓబాప్య భూమా వసపత్నరుద్ధం. నాకు ఇవేందో ఏ కాంపిటీటర్ లేకుండాను ఒక స్వర్గంలో భూమి మరి ఆధిపత్యం ఇచ్చేసినా కూడాను నేను బహుశా ఈ దుఃఖం నుంచి బయటికి రాలేనేమో. బాగా గమనించండి.
నాకు ఎప్పుడైతే ఈ భూమి గురించి తగులాడుతున్నారుగా, ఈ మహాభారత యుద్ధం ఎందుకు? రాజ్యం గురించి, భూమి గురించి. నాకు అబాప్య భూమా, నాకు ఏ ప్రకారంగా కాంపిటీటర్ లేకుండా కేవలం ఒక రాజ్యము, ఒక దేశము, ఒక భూమి, ఇటువంటి భూమి దివ్య భూమి ఇచ్చేసారు. దాంట్లోని బోల్డ్ ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం ఉన్నది. దాంట్లో ఎవరు కాంపిటీటర్ లేదు. నువ్వే చాధిపత్యం, నువ్వే ఆ భూమికి అధిపత్యుడివి. చాలామంది అంటాంగా మనం నా వారసుడు అని, నా ఆస్తి తర్వాత ఈడే వారసుడు. అలాగా ఇంకా ఎవరు ఉండరు, అతనే నువ్వు చక్కగా ఫుల్ఫ్లెజ్డ్గా ఆ భూమిని, ఆ ఐశ్వర్యాన్ని నువ్వు భోగించవచ్చు. ఇంకెవరు కాంపిటీటర్ లేదు, నువ్వు యుద్ధం చేయడం అవసరం లేదు. అటువంటి భూమి, అటువంటి ఐశ్వర్యము, అలాగే అటువంటి ఐశ్వర్యము, భూమి, ధనము, రాజ్యము, అది కూడా స్వర్గంలో ఉన్న రాజ్యం కూడా మనకి ఇచ్చేసిన కూడాను నేను ఈ దుఃఖం నుంచి బయటికి పడగలనా అని క్వశ్చన్ వేశారు ఇక్కడ. దీని తాలూకా అర్థం అటువంటిది. ఏ ప్రకారంగా రాజ్యము, ఎటువంటి రాజ్యం? అన్కాంపిటీటర్. ఏ ప్రకారం కాంపిటీటర్ ఉండరు. స్వతంత్రంగా నువ్వు ఆ రాజ్యాన్ని, ఆ భూమిని భోగించవచ్చు. అనేక ఐశ్వర్యం. దీనికంటే ఎక్కువ ముందు శ్లోకాలు చెప్పాక త్రిలోక్య, 3 లోకాల తలక రాజ్యం నాకు ఇచ్చినా కూడా నేను యుద్ధం చేయను అని చెప్పేసి చెప్పారుగా. ఒకవేళ ఇవేందో మనకి 3 లోకాల తలక రాజ్యము, భూమి మనకి ఇచ్చినా కూడా నేను ఏదైతే ఈ శోకం పడుతున్నానో, ఏమన్నారు, యచ్చోక ముచ్చ క్షణమింద్రియాణం, ఈ ఇంద్రియాల వల్ల ఈ శోకం, నేను దుఃఖం పడుతున్నాను, ఆ దుఃఖం నుంచి నేను బయటికి రాగలనా అని క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దాని అర్థమైంది చెప్పండి. దీన్ని బట్టి ఏం అర్థమైంది? దీన్ని బట్టి ఏం అర్థమైంది? మనకేమైనా అర్థమైందా? సంథింగ్ స్పెషల్ గెస్ట్ అందరూ స్లీపింగ్ మోడ్లో వెళ్ళిపోయారా? స్లీపింగ్ మోడ్. ఏంటి దాంతోపాటు? సో ఆస్తులు, అంతస్తుల వల్ల శోకము పోతాది అనేది గ్యారంటీ లేదు. దాని అర్థమే యచ్చోకముచ్చ క్షణమింద్రియాణం. నాకు అన్కాంపిటేటివ్ ఉండేసి ఎంత ధనం, ఐశ్వర్యం ఉన్నా కూడాను నేను ఈ శోకం నుంచి బయటికి రాగలనా అని ప్రశ్నించారంటే, మనకి ఎంత ధనం ఉన్నా కూడాను మనం పడిన మదన, మనం పడిన దుఃఖము, కష్టము పోదు. చాలామంది ఒక భ్రమలో ఉంటారు, నాకు ధనం, ఐశ్వర్యం, డబ్బు వల్ల నేను దుఃఖం నుంచి బయటకు వచ్చేస్తాను అని అనుకుంటారు భ్రమలో. కానీ ఇక్కడ అర్జున్ క్లియర్గా చెప్పేస్తున్నారు, నాకు ఎంత భూమి, ఐశ్వర్యం, ధనం ఉన్నా కూడాను నేను పడిన శోకము నుంచి నేను ఖచ్చితంగా దూరం అవ్వలేను అని చెప్పేసి నాకు తెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో అందుకే ఇక్కడ బల్లగుద్ది చెప్తున్నారు ఏంటంటే, ఆస్తి, అంతస్తుల వల్ల నేను పడిన మదనము, దుఃఖము నేను అవ్వదు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభుపాదులు, ఇప్పుడు ఏదైతే మనం జ్ఞానము విద్యాలయంలో నేర్చుకుంటున్నాము, సో కాల్డ్ బిజినెస్లోని హైయర్ పదవి, బిజినెస్లోని వాళ్ళు సక్సెస్ అయిపోయిన మరి వ్యక్తులు, వాళ్ళందరూ మనకి కొన్ని సమయాలు ఉద్యోగం మంచిగా దొరికింది అనుకోండి ఫారెన్లోని, లేదంటే బిజినెస్లోని బాగా క్లిక్ అయిపోయారు అనుకోండి, అటువంటి వ్యక్తులు మనకి బోల్డ్ ఫ్రీ ఉపదేశాలు ఇస్తారు. చూసారా? ఇస్తారు లేదా? ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకోండి, ఫారెన్లో ఉన్నారు, లేదంటే మంచి బిజినెస్ క్లిక్ అయితే మన ఇంటికి వస్తే, ఏంట్రా తిలకం, ఏంట్రా ధోతి, ఏంట్రా ఇది ఫ్రీ ఉపదేశం అనమాట. కొద్దిగా డబ్బు రాగానే, కొద్దిగా మంచిగా ఉద్యోగం రాగానే సెటిల్మెంట్ అయిపోతే వాళ్ళు మనకి బోల్డ్ విమర్శిస్తారనమాట. ఏంటి ఇలా చేస్తున్నావు, గుడికి వెళ్తున్నావట, ఏంటి సంగతి? ఒక రిబోక్ వాచ్ వేసుకుంటాడు, దానికి టై, బూట్ వేసుకుంటాడు, అన్ని ఫ్రెండ్స్ కట్ వేసుకుంటాడు, అన్ని పెట్టుకుంటాడు. అంటే ఒక ఉద్యోగం చేస్తాడుగా, బిజినెస్లో క్లిక్ అయిపోయాడుగా, మనకు చెప్తాడంటే చిన్న చూపు. గుడికి వెళ్తే చిన్న చూపు, తిలకం పెట్టుకుని చిన్న చూపు, వాడు మనకు ఉపదేశం ఇస్తాడు. అటువంటి ఉపదేశాలతోటి
అటువంటి బిజినెస్లో క్లిప్ అయిన వ్యక్తులందరూ ఈ శోకం నుంచి ఎవరు దూరం చేయలేదు. ఈ యచ్ఛక ముచ్చ షడమింద్రియాణం, మన ఇంద్రియాలు పడిన మదనము, శోకము, దుఃఖం నుంచి ఎవరు ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కూడా మనకి ఉపదేశం ఇవ్వలేడు. ఉపదేశం ఎవరు ఇవ్వాలి? గురు. గురు శిష్యస్తేహం సాధి మాం తాం ప్రపన్నం. స్వామి మీరే నాకు ఉపదేశం ఇవ్వగలరు. ఎంత పెద్ద విశ్వవిద్యాలయంలోని వాడు ప్రొఫెసర్ అయినవచ్చు, కానీ ఉపదేశంని ఇవ్వలేడు. అటువంటి ఉపదేశం కూడా మనకి ఏ ప్రకారంగా సాయం అవ్వదు, మనకి దుఃఖం పోదానికి, కష్టం పోదానికి అని చెప్తున్నారు. అయితే గురువు తాలూకా క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎవరిని గురువు అంటారు అనే శాస్త్రంలోని ప్రభుపాదులు చాలా స్పష్టంగా రాస్తున్నారు. ఎవరు గురువు అవుతారు, ఎవరికి గురువు అని పిలాలి. గ్యారేజ్లోని నేర్చుకున్న ఒక అసిస్టెంట్ గ్యారేజ్ పర్సన్ వాడు నట్టు ఎలా గిప్పేయడం అని చెప్పేసి నేర్పించినందుకు గురువు. ఎలా గురువు? ఇది గురువు. ప్యాకాట్ నేర్పించాడు వాడు నాకు, వాడు గురువు. మరి బార్లో ఫ్రెండ్ బార్ తీసుకెళ్ళాడు, వాడు నా గురువు. గురువు నువ్వు వల్ల నేను ఈరోజు నేను పెద్ద డ్రింకర్ అయ్యాను, పెద్ద స్మోకర్ అయ్యాను, నా బిగ్గెస్ట్ స్మోకర్. నీ వల్ల నేను సమాజంలో ఎంత చెడు పేరు సంపాదించుకున్నాను. సో అందుకే నువ్వు నా గురువు. చెడు పేరు సంపాదించడానికి మనందరూ గురువు అని పదాన్ని మనం వాడుతున్నాం. గురువు ఎవరికంటారు చెప్పేసి చెప్తున్నారు. ఏంటంటారు? కిబా విప్రో కిబా న్యాసి శూద్ర కేన నాయం జయ కృష్ణ తత్వబెత్త సే గురు హాయో. ఏంటి? కిబా న్యాసి, కిబా విప్రో. అతను బ్రాహ్మణుడు అవ్వచ్చు, బ్రాహ్మణుడు అవ్వకపోవచ్చు. కేవలం బ్రాహ్మణుడే గురువు అవుతాడని చెప్పేసి ఏమి లేదు. కానీ ఇక్కడ బ్రాహ్మణుడు పెద్ద యజ్ఞోపవీతం వేసుకుంటాడు, కానీ ఇంటి పక్క సాయంత్రం అయితే శ్రీరాధే. ఇటువంటి వ్యక్తి గురువుని పదవికి పనికిరాడు, ఇవేందో బ్రాహ్మణ కులం అయినా కూడా. కివా విప్రో కివా న్యాసి, ఇవేందో దండం పట్టుకొని సన్యాసి పట్టుకుంటాను. నేను ఎప్పుడైతే గోశాల ముందు వచ్చానో అప్పుడు ఇవన్నీ లేకుండే, ఓన్లీ గో షెడ్ ఉండేది ఒకటి. నేను ఎప్పుడైతే వచ్చాను అప్పుడు ఇప్పుడు చూసారా క్లీనింగ్ చేస్తున్నారు వీళ్ళందరూ మార్వాడీస్. అందరూ వాళ్ళు నైట్ భజనం చేస్తారు. ఒక సన్యాసిని పిలుచుకొచ్చారు. అతని పేరు ఏకదండి సన్యాసి. త్రిదండి కాదు, ఏకదండి సన్యాసి. ఏకదండి సన్యాసిని కూర్చోబెట్టారు. మీరు మీ గుడిలో అవుతుంది కదా, మీరు కూడా రండి అని చెప్పేసి చెప్పారు. కూర్చోబెట్టారు. సరే కూర్చున్నాం. రాత్రి 12 గంటలకు వాళ్ళ గీతం స్టార్ట్ అవుతుంది. దెయ్యాలు రాక్షసుల టైంలో వాళ్ళు ఎప్పుడు పొగలు చేయరు. వాళ్ళ వ్యాపారం అన్ని కొట్టు బట్టు అన్ని బంద్ అయిన తర్వాత లాస్ట్కి వచ్చేసి 12 గంటలకు వస్తారు. తెల్లారు 5 గంటల వరకు మళ్ళీ పొద్దున్నంతా పడుకుంటారు. ఈ ప్రకారం భజన. నాకు ఆ రోజు కూడా ఏకోహం రాత్రి చేసేసి వీళ్ళు భజన చేసుకున్నారు. తర్వాత ఏదో కథ చెప్పండి స్వామి, మీరు స్వామిలు వచ్చారు కదా, ఏదో చెప్పండి. అయితే మీరే చెప్పండి, ఏకదండి సన్యాసి కదా మీరు చెప్పండి. అప్పుడు చెప్పారు మనకి బోల్డ్, రెడ్ అంటే ఫైర్. మీరు రెడ్ వస్త్రం వేసుకున్నారు, మీరు ఫైర్ ఉండాలి అని స్టార్ట్ చేసేది. ఫైర్, మీరు ఫైట్ చేయాలి. ఇప్పుడు మన ధర్మము నష్టం అయిపోతుంది, వేరే అందరూ ప్రచారం చేస్తున్నారు, మీరు ఊరుకోకూడదు, ఎలా చేయకూడదు. మనకి అర్జునుడికి భగవద్గీతలో ఏం చెప్పారు? కృష్ణుడు యుద్ధం చేయమని చెప్పారు. అందుకే మీరు రెడ్ వేసుకున్నారు కాబట్టి మీరు ఫైర్ చేయాలి, యుద్ధం చేయాలి అని చెప్పారు. ఈ విధానంగా సన్యాసి ఎవరింటికి వెళ్ళి ఎవరి దగ్గర తగులాడుకుంటాం. గుడికి వచ్చిన వ్యక్తికి చక్కగా 4 ఉపదేశం ఇచ్చేసి నలుగురినైనా చేయించేసి చాలు, కానీ అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి యుద్ధం ఆడడానికి మనం వచ్చామా? లేదు. ఫ్రీ ఉపదేశంకి ఏ వాల్యూ ఉండదు. ఎవరైతే కావాలని అనుకుంటారో ఏదో కొంత నేర్చుకుంటాను, తెలుసుకుంటాను, జీవితంలోని అది నేను ఆచరిస్తాను అనే వ్యక్తికి అది ఉపదేశం కింద తీసుకుంటారు. ఆ ఉపదేశం ఎంతో పనిచేస్తుంది. ఉరుకునే ఏదో ఇక్కడ వచ్చారు, అందరూ కూర్చున్నారు, నేను కూడా కూర్చుంటాను, వింటాను. అమ్మమ్మ కథ, కోకనవెల్ స్టోరీ అంటారు కదా, దానికి కోకనవెల్ స్టోరీ. అటువంటి స్టోరీస్ కింద మనం తీసుకెళ్తున్నారంటే ఇది ఉపదేశం దేనికి పనికిరాదు. భగవద్గీత ఉపదేశం ఎవరికి పనికిరాదు. ఎవరైతే అనుకుంటారో ఇది ఉపదేశం నాకు కృష్ణుడు ఇస్తున్నారు, ఈ కృష్ణుడి ఉపదేశంలో నా జీవితంలో ఖచ్చితంగా ఒక మార్గం వస్తుంది, ఒక మంచి ఉన్నతం వస్తుంది అని చెప్పేసి అనుకున్న వ్యక్తికే
సో అతను ఏకదండి సన్యాసి కానీ తన గీత చదివి ఏ జ్ఞానం పొందారు? ఫైట్ చేయమంటారు. మనం ఎలా ఫైట్ చేస్తాం? మనం ఫైట్ చేసే తీరిక ఎక్కడ ఉన్నది? మనం భగవంతుడిని సేవించి మన జీవితానికి మనం ఎలాగా సక్సెస్ చేసుకోవాలని చెప్పేసి మనం ప్రయత్నిస్తున్నాం. ఇతర జీవితం మనం సక్సెస్ చేయాలి, ఎలాగవుతుంది? ఇప్పుడు ఈ గంట సేపు మనకు లేకపోతే మనం వేరే సేవలో ఉందాం, లేదంటే హరినామం చేసుకుందాం, కథ కీర్తనలో ఉందాం. ఇప్పుడు మీరు అందరూ వచ్చారని చెప్పేసి కథా ఉపదేశంలో ఉందాం. ఏం చెప్తారు? కృష్ణుని ఏదైతే చెప్తున్నారో అది చెప్పాలి, అది తప్ప ఇంకా ఏది చెప్పకూడదు. మనం మన ఓన్ ఉపదేశం చెప్పడానికి లేదు అంటున్నారుగా. ఏంటి? వ్యాసో ఉచ్చిష్ట సర్వం, వ్యాసదేవులు ఏం చెప్పారు అదే మనం చెప్పడం తప్ప వేరేదే మనం కల్పితం, మనకు తెలిసింది, మనకు బుద్ధి. నేను ఒక పెద్ద స్వామిజీ అయిపోయాను, మెళ్ళో బోల్డ్ మాలలు వచ్చేసి నేను ఫేమస్ అయిపోయాను, నా హోర్డింగ్స్ పెద్ద పెద్ద కట్అవుట్స్లో పెడున్నది, అతను ఏది పడితే అది ఉపదేశం ఇచ్చేసారు శాస్త్ర వ్యతిరేకంగా. లేదు, కివన్యాసి శూద్రకేననాయ్, అతను శూద్రుడు అయినా కూడా పర్లేదు, అతను బ్రాహ్మణుడు అవ్వచ్చు, సన్యాసి అవ్వచ్చు, మరి శూద్రుడు కూడా అవ్వచ్చు. జై కృష్ణతత్వవేత్త సై గురు హోయ్. ఎవరైతే కృష్ణుని ఉపదేశము, కృష్ణుణ్ణి పొందు, కృష్ణుని భజించు, కృష్ణుని స్మరించు, నీ జీవితంలో నువ్వు సక్సెస్ అవుతా అని చెప్పేసి ఎవరైతే చెప్తున్నారో, కృష్ణతత్వాన్ని, కృష్ణ కాన్షియస్నెస్ని ఎవరైతే ఇస్తారో అతనే గురువు. కృష్ణతత్వాన్ని, కృష్ణ విజ్ఞానాన్ని, కృష్ణతత్వ విజ్ఞానాన్ని తప్ప ఏది మీకు ఉపదేశం ఇచ్చినా కూడా అతను గురువు కాదు. సో గురువు అని ఎవరికి సంబోధించాలి అనేది ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తున్నారు. కృష్ణుడి గురించి చెప్పే వ్యక్తికే గురువు. అందుకే ఇక్కడ ప్రభుపాదులు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా ఉండదు అటువంటి వర్డ్. గురువుకి ఇంగ్లీష్లో ఏమంటారు? అది లేదు, తీసేశారు మా ప్రభుపాదులు. స్పిరిచువల్ మాస్టర్. సరే, ఇటువంటి వర్డ్ ఈవెన్ దో ఆక్స్ఫర్డ్ డిక్షనరీని మీరు నిలిపినా కూడా స్పిరిచువల్ మాస్టర్ అనేది లేదు. దాని మీనింగ్ ఒక ఇంగ్లీష్లోని ఒక డిఫరెంట్ వొకాబులరీ, ఒక వర్డ్ని తయారు చేశారు మా ప్రభుపాదులు. స్పిరిచువల్ మాస్టర్. అందరూ టీచర్ అంటారు, ఆ టీచర్ కాదు, ఈ టీచర్ ఆ టీచర్ కాదు. గ్యారేజ్లో నట్టు బోల్ట్ టైట్ చేసేది, ఏబిసిడి లెక్కబెట్టి ఏబిసిడి చదివింది, 1 2 లెక్కబెట్టేది నేర్పించే టీచర్ అంటాం. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం, కృష్ణతత్వ విజ్ఞానం ఇచ్చే వాళ్ళకి స్పిరిచువల్ మాస్టర్ అని చెప్పేసి చెప్పారు. దానికి గురు తరగ సినానిమ్ ఇన్ ఇంగ్లీష్లోని స్పిరిచువల్ మాస్టర్, ఆధ్యాత్మికమైన గురువు. సో ఇటువంటి వర్డ్ ఎక్కడా లేదు. అందరూ నెలికేరు, ఇండియన్స్ అందరూ స్పిరిచువల్ మాస్టర్. ప్రభుపాదులు ఏ వర్డ్ యూజ్ చేశారు? ఇది ఎక్కడ ఉన్నది? ఏ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, ఏ డిక్షనరీ లేదు అక్కడ, ఎంటర్ చేయడానికి లేదు. అక్కడ డిక్షనరీకే పెద్ద మీనింగ్ ఇచ్చారు ప్రభుపాదులు. బ్రిలియంట్ ప్రభుపాదులు. అందుకే ప్రపంచాన్ని జయించారు. ఎక్కడికి వెళ్ళినా ప్రభుపాదులు ఎక్కడికి యుఎస్ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా వీసా కావాలి మనకి. వీసా లేకపోతే, వీసా ఎక్స్పైర్ అయిపోయినా కూడా ప్రాబ్లమే. అమెరికా గవర్నమెంట్ ప్రభుపాదులకి ఫ్రీ, మీరు ఎక్కడైనా ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మేము మా యూత్ పీపుల్స్కి అమెరికాలోని ఆ టైంలోని 1960s 70s లోని యూత్ పీపుల్స్కి వాళ్ళు డ్రగ్స్, నరాల్లోని డ్రగ్స్ యూజ్ చేసేవారు. అది ఒక ½ an hour లేట్ అయితే వాళ్ళు కొట్టేస్తుంటారు, పిచ్చోళ్ళగా అరుస్తుంటారు. డ్రగ్స్ తాలూకా ప్రభావం. ఆ టైంలో ఖచ్చితంగా డ్రగ్స్ వేసుకుంటే వాళ్ళు మళ్ళీ కరెక్ట్గా ఉండగలరు. ఎడిట్ అయిపోయారు. అలాగా అమెరికాలోని యూత్ పీపుల్స్ అందరూ ఒక పిచ్చిగా డ్రగ్స్, దీనికి ఏమంటారు? హిప్పీస్ వర్డ్ ఒకటి ఉండేది. హిప్పీస్ కింద జుత్తులు ఎరగబోసి యూత్ పీపుల్స్ అందరూ డ్రగ్స్కి ఎడిట్ అయిపోయి, ఇప్పుడు ఎలాగ మన ఇండియన్ పీపుల్స్ అందరూ ఫోన్కి ఎడిట్ అయిపోయారో, అప్పుడు అమెరికాలోని డ్రగ్స్కి ఎడిట్ అయిపోయారు. అప్పుడు ప్రభుపాదులు జస్ట్ 2 కరతాలు పట్టుకొని వెళ్ళేది. ఎంటర్ ద డ్రాగన్. అమెరికాలోని పార్క్లో కూర్చున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ ధూన్తో అమెరికాలోని యూత్ గర్ల్స్కి యూత్ బాయ్స్ అందరూ పార్కులో డ్యాన్స్ చేస్తారు. హరే కృష్ణ వాళ్ళందరూ గిటార్ పట్టుకొని ఇది పట్టుకొని అది ప్రభుపాదులు కళ్ళు మూసుకొని హరే కృష్ణుని స్మరిస్తున్నారు. ప్రభుపాద్ కాన్షియస్నెస్ చూడండి. అమ్మాయిలు అబ్బాయిలు ఆడుకుంటున్నారు. వాళ్ళు ఎలా క్లబ్లో ఆడుకుంటారు తెలుసు కదా మీకు. అలాగ ఆడుకుంటారు, ఒకరికి హగ్ చేసుకొని ఒక్కొక్కరికి ఆడుకొని చేసుకొని ప్రభుపాద్ కళ్ళు మూసుకొని కృష్ణుని స్మరిస్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ. వాళ్ళు ఒకరోజు ఈ విధానంగా డ్రగ్స్ని విడిచిపెట్టేసి శిఖా, తిలకం, కంఠి, ధోతి, మనకంట ఎప్పుడైతే బృందావనం వెళ్తారో మాయాపురం వెళ్తారో స్త్రీలు ఎంత ట్రెడిషన్, ఫారెన్ డివోటీ స్త్రీలు మీకు చీర, మరి ఇంకో డ్రెస్ కూడా ఏమంటారు దానికి ఏదో సంథింగ్. సో ఇటువంటి ట్రెడిషనల్ డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు, మోడర్న్ డ్రెస్, బైకట్, మరి అద్భుతమైన తిలకం. వాళ్ళు రాక్షసుల్లాగా ఎలా ఉంచారు, చక్కగా వేణి అంటారు, వేణి. ఎవరు ఇది తెలుసుకోవాలి. ఎవరైతే జుత్తుని ఏమంటారు దానికి ఎరవేసుకోవడం, ఏదో ఒకటి పోసుకోవడం. సో ఇది చూసారా, బ్రహ్మచారులు అందరూ టైట్గా ముడేసుకుంటారు. ఎందుకు? మనసుని ఏకాగ్రత చేయడానికి, స్థిరం వచ్చడానికి. ఎవరైతే జుత్తుని కట్టుకొని ఉంచుతారో వాళ్ళ మనసు స్థిరంగా ఉంటుంది. మన ఆధ్యాత్మిక పురాతనమైన ఎందుకు జడ వేసుకోవాలి, ఏంటి దెయ్యంలా తిరుగుతున్నా అంటే చూసారా, జడ వేసుకుంటే మన మనసు స్థిరంగా ఉంటుందట, ఏకాగ్రత ఉంటుందట. ఎప్పుడైతే ఎరవేసుకుంటే మనం ఎలాగైతే జుట్టు ఎరవేసుకున్నా మన మనసు కూడా అలా చంచలం అవుతూనే ఉంటుంది చుట్టూ. ఇది మన మన సనాతన ధర్మం. ఏదో జుట్టున్నా కానీ ఎలా పడితే అలాగ యూజ్ చేయడం కాదు. అది జుట్టున్నదంటే దానికి ముడి కట్టుకోవాలి, అప్పుడే దానికి ఏకాగ్రత బలం వస్తుంది. మన ఆధ్యాత్మికంలోని ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా శిఖా ఉంచాలి. నేను బ్రాహ్మణుని కాదు అయ్యా నాకెందుకు శిఖా లేదు. ఈ శిఖా వల్లను ఏకాగ్రతని పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఈవెన్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ మీకు రావాల్సింది దీంట్లోంచే. అకార్డింగ్ టు సైన్స్ ఏంటంటే మనకి స్పిరిచువల్ నాలెడ్జ్ రావాలంటే సిగ్నల్ పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది. సిగ్నల్స్ క్యాచ్ చేయాలంటే ఖచ్చితంగా ఏముండాలి, టవర్ ఉండాలిగా. అది టవర్, ఈ టవర్ నుంచి పాస్ అవుతుంది. సో అందుకే ఖచ్చితంగా పురుషులు అందరూ శిఖా ఉంచాలి. ఎవరో మనకి పక్కింటి వాళ్ళు ఏంట్రా పిలగుంచావు, పిలగ పంతులువా నువ్వు అంటారు. అంటే అయ్యింది, నాకు కావాల్సింది ఆధ్యాత్మిక జ్ఞానం, నేను అందుకే ఖచ్చితంగా ఉంచుతాను. ఏమైంది? సో ఖచ్చితంగాను వాళ్ళైతే ఖచ్చితంగాను చాలా కట్టు, వాళ్ళ బట్ట చాలా స్పిరిచువల్గా ఉంటుంది. అటువంటి డ్రగ్స్ తీసుకునే వ్యక్తులందరూ ప్రభుపాదులు కీర్తన విని, కథా ప్రవచనం విని వాళ్ళు డ్రగ్స్ని విడిచిపెట్టేసి ధోతి, కుర్తా, జపం కంట పట్టుకొని అమెరికా గవర్నమెంట్ ఆశ్చర్యపోయింది. అమెరికా గవర్నమెంట్ కొన్ని వేల సెంటర్స్ ఓపెన్ చేసింది గవర్నమెంట్ తరఫున. ఎందుకు? ఎవరైతే డ్రగ్స్ ఎడిట్ అయిపోయి ఉన్నారో వాళ్ళకి మీరు సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఇటువంటి కోచింగ్ సెంటర్ ఓపెన్ చేశారు. డ్రగ్స్ వల్ల ఏంటి ఒక శరీరానికి నష్టము, కోచింగ్ సెంటర్స్ వాళ్ళకి కూర్చోబెట్టేసి కట్టేసి బోల్డ్ స్పీచ్ ఇచ్చేవారు. అయినా కూడా వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని కోర్స్ అనమాట, 45 days కోర్స్, 50 days కోర్స్, 100 days కోర్స్, యూత్ పీపుల్స్ అందరూ కూర్చోబెట్టేసి అక్కడ బయటకు వదలరు. డ్రగ్స్ నుంచి చాలా దూరంగా ఉంచుతారు. ఎక్కడో ఒక అడవి ప్లేస్లో తీసుకెళ్ళి వాళ్ళకి బంధించి ఉంచుతారు. ఓన్లీ కోచింగ్స్, స్ట్రిక్ట్గా రూల్స్, వాళ్ళ ఫుడ్ అన్నీ కరెక్ట్గా ఉంచుతారు. మళ్ళీ వాళ్ళు కొంత రోజులు అయిన తర్వాత మళ్ళీ చేయను అని డిసైడ్ అయితే మళ్ళీ విడిచిపెడతారు. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ సేమ్. గవర్నమెంట్, అమెరికా గవర్నమెంట్ ఆశ్చర్యమైపోయింది. ఈ ముసలివాడు 70 years ముసలివాడు ఏం చెప్తున్నాడు, ఏంటి లేదు, 2 కర్తాలు పట్టుకున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు, అన్ని డ్రగ్స్ విడిచిపెట్టేస్తున్నారు.
మా వెల్ఫేర్ సొసైటీ ఎంత చేసినా కూడా ఏం చెప్పినా ఎంత కోచింగ్ ఇచ్చినా కూడా మార్చుకుంటున్నారు. ఇతను ఏం చెప్తున్నారో ఆ వాక్యాలపైన మొత్తం అప్పుడులోని అమెరికా గవర్నమెంట్, అమెరికా పీపుల్స్ యూత్ మరియు యువతి అందరూ ప్రభుపాదుల వెనకాతలే ఉండేవి. రోడ్డు మీద అమెరికాలోని ఫారెన్ డివోటీస్ కొంత వేల మంది ప్రభుపాదుల వెనకాతలు వెళ్ళేవారు. ఓన్లీ నగర సంకీర్తన. మనం ఈరోజు నగర సంకీర్తన చేస్తే 10 మెంబర్స్ కూడా రాదు. మన ఇండియాలో ఫారెన్ నుంచి 1000 మెంబర్స్ యూత్ పీపుల్ డ్యాన్స్ చేసుకుని నగర సంకీర్తన చేశారు. అందరూ గవర్నమెంట్ ఆశ్చర్యం అయిపోయింది, ఏం చేశారు ఇతను? ఇది స్పిరిచువల్ మాస్టర్, ఇది ఆధ్యాత్మికం చెప్పారు. ప్రభుపాదులకు అడిగారు, మీరు అమెరికా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసడానికి వచ్చారు? ఇంగ్లాండ్లో అడిగారు. మొత్తం అంతా వీరుస్తుండేది బ్రిటిష్. ఇంగ్లాండ్లో అడిగారు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభుపాదులు? ఏం లేదు, మీరు భారతదేశానికి లుటే అంటే ఏంటి? దోచుకున్నారు. వెరీ గుడ్, దోచుకున్నారుగా భారతదేశాన్ని. తాలూకా ఖని, స్వర్ణము, కహినూర్, మణి అన్ని దోచుకున్నారు వాళ్ళు. ఒకటి మర్చిపోయారు, అందుకే ఉందానికి వచ్చాను. ఏంటది? భగవద్గీత. ఇది అమూల్యమైన గ్రంథాన్ని మర్చిపోయారు తీసుకెళ్ళడం. ట్రైన్లు వేసేసారు అన్ని తీసుకెళ్ళడానికి, కానీ ఇది విడిచిపెట్టేశారు మీరు. అందుకే నేను ఏమన్నానికి వచ్చాను, భగవద్గీత. ప్రభుపాద ఆన్సర్ చూసారు. సో ఇది అన్నిటికంటే అమూల్యమైనది. ఇది నేర్చుకుంటే మీరు అసలు దోపిడీ చేయడానికి కరెక్ట్గా ఒక వాల్యూ ఉంటుంది. అందుకే మీరు తీసుకోవాలని చెప్పేసి నేను ఇవ్వడానికి వచ్చాను. జయ శ్రీల ప్రభుపాదికి. ఇటువంటి ప్రభుపాదులు మొత్తం దేశము విదేశానికి కేవలం భగవద్గీత ప్రచారం చేసేసి మొత్తం వాళ్ళ కాన్షియస్నెస్ని చేంజ్ చేసేసి అటువంటి ప్రభుపాదులు. సో అటువంటి వాళ్ళు గురువు. కృష్ణతత్వ విజ్ఞానాన్ని ఎవరైతే ప్రసారం చేస్తారో అటువంటి వ్యక్తి గురువు. మీకు కూర్చోబెట్టుకొని మీ డబ్బులు ఎంత ఉన్నది, మీ ఆస్తి ఎంత ఉన్నది, నువ్వు ఈ నక్షత్రం వేసుకో, నువ్వు ఈ ఉంగరం పెట్టుకో, నువ్వు ఈ పూజ చేసుకో, నువ్వు ఈ ప్రకారంగా దోషం ఉన్నది, ఈ గ్రహాల పూజ చేయి, వీళ్ళకి గురువు అనలేదు. నీకు దుఃఖం ఉన్నదా, కష్టం ఉన్నదా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఈరోజు ఈ త్రిసంధ్యాలని ఒక సంధ్య మధ్యాహ్నం ఎవరికైతే దుఃఖం ఉంటుందో, ఇంట్లోని కష్టం ఉంటుందో, ఖచ్చితంగాను మీరు కూర్చొని ఇంట్లోని ఒక ½ మీరు ఏం ప్రయత్నిస్తున్నారో, డబ్బు గురించి, ధనం గురించి, వ్యాపారం గురించి ప్రయత్నించి నేను దానికి స్టాప్ చేయను. ½ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్. ఒక దగ్గర కూర్చొని మాల చేయండి ½ చూడండి. మీరు ప్రాబ్లమ్స్ నుంచి మీ ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఖచ్చితంగాను ఈజీగా వెళ్ళిపోతుంది, సొల్యూషన్ అయిపోతుంది. ఎప్పుడు సొల్యూషన్ అయిపోయింది, ఎలా సొల్యూషన్ అయిపోయింది మీకు తెలియదు. అది ఎంత కష్టం అనుకున్నాను నేను, ఎంత బడన్ అనుకున్నాను, ఎంత రెస్పాన్స్ అనుకున్నాను, కానీ ఎంత ఈజీగాని ఇది రిలీఫ్ అయిపోయింది. అయితే ప్రభుపాదులు మరి చెప్తారు, అందుకే కృష్ణ చేతనాన్ని ఎవరైతే స్వీకరించారో, కృష్ణ పాదపద్మాలని ఎవరైతే ఆశ్రయించారో, ఎవరైతే కృష్ణుడిని ప్రపన్న అంటే సరెండర్ అయ్యారో అతనే శాంతి పొందగలరు. అనేక విధాలుగా ప్రయత్నించారు. ప్రయత్నించిన తర్వాత శిష్యస్తేహం సాధి మాం త్వం ప్రపన్నం, నేను స్వామి ప్రపన్నం శరణం అయిపోయాను. అప్పుడు అర్జునుడు శాంతి పొందగలరు. మనం కూడాను కృష్ణం వందే జగద్గురు, అటువంటి గురువు దగ్గరికి మనం ప్రపన్నం అవ్వాలి, శరణం అవ్వాలి. అప్పుడే మనం శాంతిని పొందగలము అని చెప్పేసి ఈ శ్లోకంలోని. సో టైం అయిపోయింది, ఇంకొక 5 minutesలో ఈ శ్లోకం అయిపోతుంది. జస్ట్ సంజయ వాచ ఏవముక్తా ఋషికేశం గుడాకేశః పరంతపః న యచ్చ ఇతి గోవిందం ఉక్తా కృష్ణిన్ బభూవః ఏవముక్తా
ఋషికేశం గుడాకేశః పరంతపః నా యచ్చ ఇతి గోవిందం ముక్తా కృష్ణిం బభూవః ఏవముక్తా ఋషికేశం గుడాకేశ పరంతప నా యచ్చ ఇతి గోవిందం ముక్తా కృష్ణిం బభూవః ఏవముక్తా ఋషికేశం గుడాకేశః పరంతప నా యచ్చ ఇతి గోవిందం ముక్తా కృష్ణిం బభూవః. హే హృషికేశ, హృషికేశ అంటే ఏంటి? హృషికేశ హృషికేశ సేవనం భక్తిరుత్తమా. హృషికేశ హృషికేశ హృషికేశనం అంటే ఇంద్రియాల ద్వారా, ఇంద్రియాల తాలూకా కంట్రోలర్. ఎవరు ఇంద్రియాల తాలూకా కంట్రోల్? ఇంద్రియాల తాలూకా కంట్రోల్ లేని హృషికేశం అన్నారు. హృషికేశ అంటే శ్రీకృష్ణుడు. మన ఇంద్రియాలని మనం అనుకున్న మనం కంట్రోల్ చేసుకుంటున్నాం అని చెప్పేసి మనం ఎప్పుడు కంట్రోల్ చేసుకోలేం. మన ఇంద్రియాలని కృష్ణుడే కంట్రోల్ చేయగలరు. అయితే మనం కంట్రోల్, అతనికి ఏం పని? మన ఇంద్రియాలు కంట్రోల్ చేసేది? మన రిలేటివా, మన ఫ్రెండా? అతనికి పని పాటు లేదా మన ఇంద్రియాలు కంట్రోల్ చేస్తారు? మనం ఎప్పుడైతే సాధి మాంతం ప్రపన్నం, మన కృష్ణుని శరణం కొట్టుకుంటాం, అప్పుడు మనకి కంట్రోల్ చేస్తారు మన ఇంద్రియాలు. ఇవాళ ఇంద్రియాలు అన్కంట్రోల్ అవడం వల్ల ఒక వ్యక్తి చెడు వ్యసనాలకి గురవుతున్నాడు, చెడు పనులు చేస్తున్నాడు. ఎవరు పుట్టుకతో కిల్లర్, మర్డర్ చేస్తాడేంటి? పుట్టుకతోని గ్యాంబ్లర్, పుట్టుకతోని పేకాట ఆడడం, పుట్టుకతో స్మోకర్, డ్రింకర్, ఇవన్నీ చేయరుగా. వాడి పరిస్థితులు అన్కంట్రోల్డ్ సెన్సెస్ వాడికి అన్కంట్రోల్ అయిపోయింది కాబట్టి వాడు ఇవన్నీ పనులు చేస్తుంటాడు. సో సెన్సెస్ని కంట్రోల్ ఎవ్వరు చేయలేరు. ఎంత పెద్ద అవుతుంటారో ఆ సెన్సెస్ అంతా బలవంతంగా అవుతుంది. ఇవేంటో మీకు ఒక విషయం తెలుసా? ముసలి అయిపోయారు అనుకోండి, ఓల్డ్ పీపుల్స్ అయిపోయారు అనుకోండి, ఇంద్రియాల తాలూకా బలాన్ని తగ్గిపోతుంది కదా, బలం తగ్గిపోతుంది. కానీ ఇంద్రియాల తాలూకా ఆశ ఉన్నది, దురాశ ఉన్నది, భోగించడానికి అది తగ్గదు, అది డబల్ అయిపోతుంది. ముసలి వాళ్ళకి ఇంకా దుఃఖం, కానీ ఇంద్రియాల బలం ఉండదు, కానీ వాళ్ళకి కోరికలు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఆ సమయంలోని ముసలి వాళ్ళతో పరిస్థితి ఏంటి చెప్పండి? మనకి ముసలితనం రాలేదని చెప్పేసి మనం పెద్ద ధైర్యంగా ఉన్నామా? మనకి ఒక రోజు వస్తుంది. నెక్స్ట్ శ్లోకంలో ఉంటుంది, ఒక శరీరానికి ఎన్ని స్టేజ్లు మారుతాయో. సో మనకి కూడా ఒక స్టేజ్ వస్తుంది. అటువంటి స్టేజ్ ముసలిని వ్యక్తికి పాపం రోజు మనసు దుఃఖంతో, కష్టంతో, తన ఇంద్రియాలు బలం లేకపోయినా ఆ ఇంద్రియాల ఉద్రేకము, ఆ ఇంద్రియాల తాలూకా కోరికలు వాళ్ళు కంట్రోల్ చేసుకోక అతను మనలో మదనం పడే ఉన్నదే. ఇప్పుడు ఏదైనా చేస్తే వాళ్ళు అందరిలోని బ్యాడ్ రికగ్నైజ్ అవుతారు. ఈ వయసులోనే నువ్వు ఈ పని చేస్తున్నావా అని అందరూ రికగ్నైజ్ చేస్తారు. అదొకటి బ్యాడ్ రిమార్క్స్. అది విని అతను చెవులించి రక్తం వస్తుంటుంది, తట్టుకోలేరు, అలా తన సెన్స్ని కంట్రోల్ చేసుకోలేరు. అటువంటి పరిస్థితి మనం రాకూడదు. మన ప్రకారంగా తిండి, ఆహారం, ఆలోచన, బుద్ధి, మనం చూసిన యూట్యూబ్స్ తాలూకుది ఇంద్రియాలని ఉద్రేకం చేస్తూనే ఉంటుంది. అందుకే మనం ఇప్పటి నుంచి కంట్రోల్ చేసుకోకపోతే అది కరెక్ట్గా కంట్రోల్ రాదు. ఒక ఏనుగుకి చిన్నప్పటి నుంచే కంట్రోల్ చేసుకోవాలి. ఒక కుక్కని చిన్నప్పటినే కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే కరడం మొదలు పెడుతుంది. అది ఏనుగు అందరికీ పొడవడం, తొడడం, మట్టడం చేస్తుంది. కానీ కంట్రోల్ ఎలా చేయాలంటే ఎప్పుడైతే మనం కృష్ణుడు తాలూకా శరణం కోరుకుంటామో ఆటోమేటిక్గా ఆ హృషికేశో, ఆ కృష్ణుడు మన ఇంద్రియాలని కంట్రోల్ చేసి రథం తాలూకా తాడుని ఎలాగ పట్టుకున్నారో మన ముక్కు తాలూకా తాడుని అతను పట్టుకుంటారు. ఈ జీవితం, ఈ శరీరం ఒక రథం. ఆ రథంకి 5 గుర్రాలు, ఆ 5 గుర్రాలకి సారథి కృష్ణుడు. బుద్ధి, శరీరము, రథము, ఇంద్రియాలు గుర్రాలు, మరి బుద్ధి ఏమో కృష్ణుడు,
మరి దానికి పట్టుకుంది లగాన్ మనసు. లగాన్ అంటే ఏమంటే దానికి కళ్యం, అది మనసు. ఆ మనసుకి కృష్ణ చేతిలోకి ఇచ్చేయాలి. మనో సదా కృష్ణ పదారవిందయో, మన మనస్సు సదా కృష్ణ పదారవింద పాద పద్మలను ఉంటే ఈ ఇంద్రియాలు ఎక్కడికి పోవు. ఒక పంజరంలో ఉన్న పక్షిలాగా ఉంటుంది, ఎక్కడికి ఎగరదు. సో ఇటువంటి ఇంద్రియాలకి మనం ఉంచగల ఒకటే ఏంటంటే మనం ఋషికేశో శ్రీకృష్ణ పరమాత్మని స్మరించి భక్తి చేస్తేక నా యచ్చ ఇది గోవిందం, నేను యుద్ధం చేయను. నా యచ్చ ఇది గోవింద, హే గోవింద. గోవింద అంటే ఆనందంగా ఉన్నవాడు. నువ్వు నిరంతరంగా ఆనందంగా ఉన్నావు, నేను ఇప్పుడు దుఃఖంగా ఉన్నాను, కష్టంగా ఉన్నాను. నీ ఆనందం ఎలా పొందుతున్నావు, నాకు కూడా ఆనందం ఇయ్యి. ఎవరైతే స్పర్శమాణిని స్పర్శిస్తే వాడు కూడాను బంగారం అయిపోతుంది. చింతామణిని స్పర్శిస్తే పట్టుకుంటే మనం ఏం చింతిస్తామో అది మనకి ఇచ్చేస్తుంది. స్పర్శమణి, చింతామణి, కల్పవృక్షము, ఇవన్నీ మనం ఏం కోరుకుంటే అవి వెంటనే ఇచ్చేస్తుంది. ఈ భౌతిక ప్రపంచంలోని ఏదైనా మనకి ఇచ్చే శక్తి ఉన్నది. కానీ కృష్ణుడు ఇది ఇటువంటి మణి, కృష్ణుని తాలూకా నామము, నామ చింతామణి. ఎవరైతే నామ చింతామణి పట్టుకుంటారో అది కృష్ణునికే పొందుతారు. కృష్ణ నామ చింతామణి, నామం తాలూకా కృష్ణు నామాన్ని ఎవరైతే స్మరిస్తారో వాళ్ళు కృష్ణునికి పొందుతారు. కృష్ణునికి పొందే వాళ్ళకి ఎప్పుడు దుఃఖమే లేదు. చెప్తున్నారు గోవింద నీకు ఎలాగ ఆనందం వస్తుంది. ఆ ఆనందమైన చింతామణి శ్రీకృష్ణుని ఎవరైతే స్పర్శిస్తారో అది ఆటోమేటిక్గా ఆనందం అయిపోతాడు. కృష్ణుని అటువంటి సచ్చిత్ ఆనందమైన రూపము, ఆ సచ్చిత్ ఆనందమైన రూపానికి ఎవరైతే దర్శించుకుంటారో, స్పర్శిస్తారో, నామం స్మరిస్తారో వాడు కూడా సచ్చిత్ ఆనందమయం అయిపోతారు. అతను కూడా ఆనందం అయిపోతారు. సో అందుకే కృష్ణిం బభూవః అని చెప్తున్నారు. ఏంటి? సైలెన్స్ అయిపోయారట. నేను మరి ఈ యుద్ధం చేయలేను అని సైలెన్స్ అయిపోయాడు. నీరవ్ అంటే సైలెన్స్, ఇంకా నోట్లించి మాట లేకుండాను సైలెన్స్ అయిపోయింది. సమయం అతిక్రమం అయిపోయింది. 12:42. సో 10th నెంబర్ శ్లోకం కూడా అయిపోతుంది. 2 minutes. No, there is no more meaning. So తమువాచ ఋషికేశః ప్రహసన్నివ భారత సేనయోర్ ఉభయర్मध्ये విసిదంత ఇదం వచః. తమువాచ ఋషికేశః ప్రహసన్నివ భారత సేనయోర్ ఉభయర్मध्ये విసిదంత ఇదం వాచః. తమువాచ ఋషికేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయర్मध्ये విసిదంతమిదం ఉవాచ. హృషికేశ తమువాచ హృషికేశు ఈ ప్రకారంగా వెండంతో ప్రహసన్నివ భారతం కృష్ణుని నవ్వుకుంటున్నారట. హే ప్రహసన్నివ ప్రసన్నమై నవ్వుకుంటున్నారు. సేనయోర్ ఉభయ మధ్య అంటే సైన్యాల మధ్యన ఉండి విసిదంతం ఇదం ఉవాచ. ఇప్పుడు ప్రారంభిస్తారు మహాశైలు శ్రీ భగవాన్ ఉవాచ పులించి ఒక్కొక్క డైలాగ్స్ చెప్తారు. ఒరే పండిత, నువ్వు పెద్ద జ్ఞాని అనుకుంటున్నావు, పండితుడిగా అనుకుంటున్నావు ఏంటి అని చెప్పేసి ఒక్కొక్క శ్లోకం ఉన్నది. సో 11 నుంచి 30 శ్లోకం వరకు కొద్దిగా చేదుగా ఉంటుంది. మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం, కానీ తెలుసుకోవాల్సిన టాపిక్. సో విధానంగాను ఈ ఉభయ మధ్య సైన్యాన్ని భగవంతుడు విసిదంతా ఇదం ఉవాచో ఇలా చెప్తున్నారు. ఏం చెప్తున్నారనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. మరి నవ్వుతున్నారు ఇతని పరిస్థితి విని, ఇతని పరిస్థితి చూసి ఈ విధానంగా తను అన్కంట్రోల్ అయిపోతున్నారే, శివరింగ్ అయిపోతున్నారే, రథం మీద కూర్చోపోయారు, తన తనక ధనుర్బాణాలన్నీ విడిచిపెట్టేసి యుద్ధం చేయను అని అనుకున్నారు, బలహీనం అయిపోయారు.
నిల్చోడానికి కూడా నువ్వు ధనుర్బాణం ఎత్తడానికి కూడా బలం లేకుండాను షివరింగ్ అయ్యి అతను కూర్చోపోయారు. ఇటువంటి పరిస్థితి చూసేసి విధానం ఎలా కూర్చున్నారు రథం మీద, నెత్తి మీద తీయేసుకుని చూసారా, నెత్తి మీద తీయేసుకుందాం అంటారు చూసారు చాలా మంది. అంటే అంత విషాదం. అది చూసి కృష్ణుడు దేనికి నవ్వుతున్నారు చెప్పండి, దేనికి నవ్వుతున్నారు? అవును, ఎవరైనా బాధపడితే బాధపడాలి, కానీ బాధపడితే ఎవరైనా నవ్వుతారు. ఇంకా ఎందుకు ఎందుకు నవ్వుతున్నారు కృష్ణుడు? ఇంకా థింకింగ్ చేయాలి, ఎవరికి రాకుండా థాట్స్. ఎందుకు చూసి నవ్వుతున్నారంటే పెద్ద పెద్ద చాలా పెద్ద వ్యక్తి అందుకే ఏడుస్తున్నాను. పెద్దోళ్ళు ఏడకూడదా? ఎంత పెద్ద అయితే అంత ఏడుస్తారు రా బాబు, చిన్నోడు తక్కువ ఏడుస్తున్నాయి. ఇంకా పెద్ద అయితే మనకి ఆ ఏడుపు కనబడదు, ఆ కళ్ళించి నీళ్ళు బయటికి రాకుండా కళ్ళించి కన్ను లోనికి వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలకైతే కళ్ళించి నీళ్ళు వచ్చేస్తాయి, ఎంత వయసు పెరుగుతుంటే ఆ నీళ్ళు కళ్ళులోనికి వెళ్ళిపోతుంటాయి, ఇన్నర్ వెళ్ళిపోతుంటుంది. బయటికి వచ్చేస్తే కన్నీళ్ళు కొద్దిగా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎలాగ బాడీలో గ్యాస్ ఉంటే గ్యాస్ వెళ్ళిపోతే మనకి హాయిగా ఉంటుంది, అలాగే కన్నుంచి నీళ్ళు ఏడ్చేసామనుకోండి కొద్దిగా ప్రశాంతత దొరుకుతుంది. కానీ ఏడలేక ఉండలేక ఉంటామే, కళ్ళించి నీళ్ళు రాకుండా ఉంటాం, అది చాలా పెద్ద దుఃఖం. సో అది కాదు. సో ఎందుకు నవ్వుతున్నారంటే ఎంత పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పేవుగా, ఏంటి వర్ణశంకరం అయిపోతారు, మరి కులధర్మం నష్టం అయిపోతుంది, కులక్షయం అయిపోతుంది, బోల్డ్ డైలాగ్ చెప్పావు. ఇప్పుడు ఏంటి ఎలా పట్టుకున్నావు, ఏదో జ్ఞాని అనుకున్నాను, నవ్వుతున్నారు. ఇటువంటి డైలాగ్స్ నాకు అనర్గళంగా చెప్పావు అంటే దీని అర్థం ఏంటంటే ఏదో చెప్పేశాను, ఏదో నేను అనౌన్స్మెంట్ చేసేసాను, ఏదో పెద్ద రకంగా చెప్పేసి మాట్లాడేసాను కాదు. దాని వెనకాతల ఎంతవరకు అది జ్ఞానం. ఈ జ్ఞానము ఏదైతే అర్జునుడు చెప్తున్నారో అది జ్ఞానం కాదు. కానీ మనం డెప్త్గా ఈ ఫస్ట్ చాప్టర్ ఎవరు చదివితే అర్జునుడు చూడండి ఎన్ని క్వశ్చన్స్ వేసారు, ఎంత బాగా చెప్పున్నారు, ఇవన్నీ నిజమే కదా. యుద్ధం అయిపోయిన తర్వాత పరిణామం కూడా ఆలోచించాడు అతను ఏమవుతుందని. కానీ అతనికి చూసి కృష్ణుడు నవ్వుతున్నారు. అందుకే మనం కొంత సమయంలో మన జ్ఞాని అనుకుంటాం, నేను కరెక్ట్ డెసిషన్ తీసుకుని అనుకుంటాం, మరి నేను తెలివైనది అనుకుంటాం. ఈ తెలివైనది జ్ఞాని దేనికి పనికిరాదు. ఎప్పుడైతే కృష్ణుని దగ్గరికి సరెండర్ అయిపోయామో అదే పెద్ద జ్ఞానం. దానికి మించిన జ్ఞానం ఏది లేదు జగతంలో. మనం ఎంత జ్ఞానం ఉండి కృష్ణునికి సరెండర్ అవ్వలేదు, ఆ జ్ఞానం కూడా వేస్టే, అది అజ్ఞానం. కానీ ఏ జ్ఞానం లేదు బాబు కృష్ణుని శరణం అవుతున్నారంటే అదే పెద్ద జ్ఞానం. సో అందుకే మనం ఇటువంటి జ్ఞానం నేర్చుకుందాం. ఇది ఏ విద్యాలయాలని, ఏ యూనివర్సిటీలని, ఏ స్కూళ్ళని, ఏ కాలేజీలని, ఏ కోచింగ్ సెంటర్లోని కూడా మనకు భగవద్గీత లాంటి అమూల్యమైన గ్రంథాన్ని మనకి బోధించరు. సో అందుకే దయచేసి అందరూ క్రమశిక్షణగా భగవద్గీత తీసుకొచ్చి భగవద్గీత చదవాలి అంటే